అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. ప్రైజ్ గాడ్. మరి మనము కొన్ని వారాల నుంచి, మేబీ దిస్ ఇస్ ద థర్డ్ వీక్, ఇది 3వ వారం అనుకుంటా, మనము దేవుని యొక్క ప్రణాళిక గురించి మాట్లాడుతున్నాం అనమాట. గమనించండి, చాలా త్వరగా మనము ఒక క్విక్ రివ్యూ చేస్తాను. లాస్ట్ 2 వీక్స్లో మనం తెలుసుకున్నటువంటి విషయాలు. నెంబర్ 1 ఏంటంటే, దేవుడు ప్రతి వ్యక్తి కొరకు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అనమాట. హల్లెలూయా. చూడు, ఎవ్వరము కూడా ఇక్కడ ఏదో బై ఛాన్స్, బై హ్యాపెన్ స్టాన్స్ వీఆర్ నాట్ బోర్న్ ఇన్ టు దిస్ వరల్డ్. దేవుని వాక్యంలో క్లియర్గా ఉంది. మనము మన తల్లి యొక్క గర్భములో రూపింపబడక ముందరే దేవుడికి మనం ఎవరమో తెలుసంట. హల్లెలూయా. మన బాడీ ఇంకా ఫామ్ అవ్వక ముందర, మన శరీరం ఇంకా ఫామ్ అవ్వక ముందరే దేవుడు మనల్ని చూచాను అంటున్నాడు ఆయన వాక్యములో. అంత మాత్రమే కాదు, కానీ ఆయన మనకు పట్ల కలిగినటువంటి ఆలోచనల గురించి కూడా దేవుడు రాశాడు. ప్రతి ఆలోచన మన మంచి కొరకు అంట. ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఎన్నో ఆలోచనలు కలిగి ఉండడము మాత్రమే కాదు, కానీ ఆ ప్రతి ఆలోచన కూడా మన మంచి కొరకు. హల్లెలూయా. అందరూ నా మంచి కొరకు అనండి. నా మంచి కొరకు. సో దేవుడు మీ గురించి ఆలోచిస్తున్నాడు. ఆలోచించడం మాత్రమే కాదు, ప్రతి ఆలోచన నీ గురించి, నీ మంచి కొరకు ఆలోచిస్తున్నాడు. సో నువ్వు నీ తల్లి గర్భంలో రూపింపబడక ముందరే దేవుడు నీ జీవితాన్ని అంతటినీ కూడా చూశాడు. దేవుడు ఏ విధంగా నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు కూడా ముందరే తీర్మానం తీసుకున్నాడు. ఎక్కడ ఏ విధముగా దేవుని యొక్క కృప విస్తరింపబడాలి, ఏ విధముగా ఆశీర్వాదం రావాలి, ఏ విధముగా అభిషేకింపబడాలి, ఏ విధముగా ఆయన కృప ద్వారా నువ్వు బలపరచబడాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా నువ్వు నీ తల్లి గర్భంలో రూపింపబడక ముందరే ఆయన తీర్మానం తీసుకున్నాడు. దీన్ని దేవుని యొక్క ప్రణాళిక అంటాం. కానీ ఇంకొక విషయం కూడా తెలుసుకున్నాం. దేవునికి ఒక ప్రణాళిక ఉన్నంత మాత్రాన మన జీవితంలో తప్పకుండా, లేకపోతే ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది అనేది తప్పకుండా నెరవేర్చబడాలి అంటే మన విధేయత చూపించాలి దేవునికి. ఆయన ప్రణాళిక తెలుసుకోవాలి. ఆ ప్రణాళిక ప్రకారము మనము జీవించడం మొదలు పెట్టాలి. ఎన్నో ఉదాహరణలు ఆల్రెడీ మనము చూసాము. పాత నిబంధనలో ఉదాహరణలు చూసాము, క్రొత్త నిబంధనలో కూడా దేవుని యొక్క ఉదాహరణలు చూసాం. ఎక్కడ దేవుని యొక్క ప్రణాళిక కొంతమంది తెలుసుకున్న తర్వాత కూడా వాళ్ళు అవిధేయత చూపించారు. కాబట్టి దేవుడు ఏదైతే వాళ్ళ కొరకు ఆశించాడో, దేవుడు ఏదైతే వాళ్ళ జీవితంలో నెరవేర్చబడాలని కోరుకున్నాడో అది నెరవేర్చబడలేదు. సో దేవుని యొక్క గమ్యము వాళ్ళ జీవితంలో వాళ్ళు చేరలేదన్నమాట. పాత నిబంధనలో ఇజ్రాయెల్ దేశాన్ని చూసాము. నూతన నిబంధనలో కూడా ఎన్నో ఉదాహరణలు చూసాము. రిచ్ యంగ్ రూలర్ కూడా, ఆయన యవనస్తుడు, ధనవంతుడు యేసుక్రీస్తు దగ్గరకు వస్తాడు, వాక్యాన్ని వింటాడు, లేకపోతే ఆ మాటని వింటాడు, సత్యాన్ని వింటాడు. ఆయన జీవితం పట్ల దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకున్నాడు. కానీ అవిధేయత ద్వారా ఆయన దేవుని ప్రణాళిక నుంచి దూరం అయిపోవడం జరిగిందనమాట. సో నా ప్రార్థన, నా కోరిక ఏంటంటే, మనము కేవలము వాక్యము వినడము కాదు, కానీ ప్రతి ఒక్కరు ఈ వాక్యము విని ఆ వాక్యానుసారంగా మన జీవితాలు మార్చబడాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడాలి అనే కోరిక ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి. ఓకే. సో అది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అన్నమాట. ప్రతి వ్యక్తి ఇక్కడ చెయ్యి ఎత్తకపోయినా చాలా మంది, మోర్ దెన్ 90% ఆఫ్ ద పీపుల్ మీరు చేతులు ఎత్తారు. అంటే ఏంటి? మీకు ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారో లేదో అనే తెలియకపోయినా కూడా, ఆందోళనలో ఉన్నా, కొంత కన్ఫ్యూజన్లో ఉన్నా, మీ కోరిక మాత్రము, దేవా నీ ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడాలి. ఎందుకంటే నేను తెలుసుకున్నాను నీ వాక్యం ద్వారా నీకు ఒక ప్రణాళిక ఉందని. రెండోది, లాస్ట్ వీక్ ఏం చేసాము మనం? వి బిగాన్ టు డిస్కవర్ దట్ విల్ ఆఫ్ గాడ్ ఫర్ అవర్ లైఫ్. ఆ ప్రణాళిక ఏంటో తెలుసుకోవడం మొదలుపెట్టాం. ఏ విధముగా మనము జీవిస్తే తెలుసుకుంటామో, ఏ విధముగా దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో బయలుపరచబడుతుందో అది నేర్చుకున్నాం. ఈరోజు 3వ విషయం ఏంటంటే, హౌ టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుని యొక్క చిత్తము,
దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకోవడం మాత్రమే కాదు, కానీ అది మన జీవితంలో ఎలాగ నెరవేర్చబడాలి, ఏ విధముగా మనము జీవిస్తే నెరవేర్చబడుతుంది అనే అంశం మీద మాట్లాడాలని కోరుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే మనకి దేవుని యొక్క ప్రణాళిక తెలిస్తే సరిపోదు, ఆ ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడాలన్నమాట. యెషయా గ్రంథము 19వ వచనానికి మన బైబిల్స్ తెరుచుకుందాం. చూడండి, ఐజాయా చాప్టర్ 1 and verse 18, యాక్చువల్లీ 18వ వచనం చదవండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. హల్లెలూయా. చూడండి, 18వ వచనములో దేవుడు, ఇది పాత నిబంధనలో రాయబడినటువంటి వచనమైనా కూడా, అందుకని అక్కడ ఏమంటాడు, అయ్యబడును అని ఉందా, ఏమనుంది లాస్ట్లో, తెల్లని అగును అగును అని ఉంది. అంటే ఇంకా జరగలేదు కానీ ఈ విధంగా జరుగుతుంది అన్నట్టు. ఇంగ్లీష్లో చూస్తే ఎలాగుంటుందంటే, యువర్ సిన్స్ దే షాల్ బి వైట్ యాజ్ స్నో. అప్పటికి ఇంకా యేసుక్రీస్తు సిలువ మీద మరణించలేదన్నమాట. అందుకనే ఏమంటున్నాడు, ఈ విధముగా జరుగుతుంది అన్నట్టు రాస్తున్నాడు, భవిష్యత్తు గురించి రాస్తున్నాడు. కానీ ఇప్పుడు మనము జీవించేది పాత నిబంధనలో కాదు, కానీ క్రొత్త నిబంధనలో జీవిస్తున్నాము. యేసుక్రీస్తు సిలువ మీద మరణించాడు, ఆయన రక్తము మన కొరకు ఇచ్చాడు, మళ్ళీ ఆయన తిరిగి లేవనెత్తబడ్డాడు. హల్లెలూయా. సో ఆ రక్తము ద్వారా మన పాపాలకి క్షమాపణ మనము పొందుకున్నామన్నమాట. సో ఈ 18వ వచనంలో దేవుని యొక్క కృప గురించి మనము తెలుసుకుంటున్నాం. ఇదేది కూడా మన పాపాలు ఈ విధముగా క్షమింపబడడానికి మనము చేసినటువంటి క్రియ ఏమీయూ లేదు. మనము కేవలము ఇక్కడ చూసేటప్పుడు దేవుని యొక్క మహాకృపను గురించి తెలుసుకుంటున్నాం. సో మన సొంత కార్యము ద్వారా కాదు, శక్తిగా ద్వారా కాదు, ఒక ఆలోచన ద్వారా కూడా కాదు, ప్రతిదీ కూడా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క కృప ద్వారా జరిగినటువంటి విషయాలు తెలుసుకుంటున్నాం. కానీ ఇప్పుడు 19వ వచనం చదవండి. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చూసినట్లయితే, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ అండ్ ఒబీడియంట్ యు షల్ ఈట్ ద గుడ్ ఆఫ్ ద ల్యాండ్ అని. తెలుగులో మళ్ళీ ఒకసారి చదవండి. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవింతురు అంటున్నాడు. గమనించండి. సో ఆ భూమిలో మంచి పదార్థాలు ఆల్రెడీ ఉన్నాయన్నమాట అక్కడ. ఇప్పుడు దేవుడు ఏదో నీ కొరకు కొత్తగా సృష్టించి నేను పెడతాను అనట్లేదు, ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. నా ప్రణాళికలో ఇవన్నీ కూడా తీర్మానం తీసుకున్నాను. ఎప్పుడు తీర్మానం తీసుకున్నాడు? మనము మన తల్లి గర్భములో రూపింపబడక ముందరే తీర్మానం తీసుకున్నాడు. హల్లెలూయా. మంచి పదార్థాలను నేను నీకు పెడతాను అంటున్నాడు. నేను నీ కొరకు మంచి కోరుకుంటున్నాను. కానీ ఎప్పుడు నువ్వు ఆ పదార్థాలని తినగలుగుతావు? ఎప్పుడు నువ్వు దాన్ని అనుభవించగలుగుతావు? ఎప్పుడు నీ కడుపు నిండినట్టు నువ్వు ఎప్పుడు జీవించగలవు? ఎప్పుడైతే నువ్వు విధేయత చూపిస్తావో. When you are willing and obedient, you shall eat the good of the land. గమనించండి, when you are willing and obedient, I will give the good of the land అనట్లేదు. అర్థమవుతుంది కదా? అందరు లేచున్నారా? ఓకే. ఆయన ఏమంటున్నాడు, మీరు ఎప్పుడైతే విధేయత చూపిస్తారో అప్పుడు మీరు ఈ మంచి పదార్థాలని తినగలుగుతారు అంటున్నాడు. మీరు ఎప్పుడైతే విధేయత చూపిస్తారో అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనలేదు, అప్పుడు నేను మంచి పదార్థాలను ఇస్తాను అనట్లేదు. కానీ ఏమంటున్నాడు, ఏ పదార్థాలైతే నువ్వు తినాలని నేను ఆశిస్తున్నానో, ఏ పదార్థాలైతే నువ్వు అడగకముందరే నీ జీవితంలో పెట్టానో అది నువ్వు తినడం మొదలు పెడతావు అంటున్నాడు. హల్లెలూయా. కానీ చూడండి, చాలా మంది క్రైస్తవులు ఎలాగ ఆలోచిస్తారంటే, నేను ఏదన్నా మంచి చేస్తే అప్పుడు దేవుడు నాకు ఇస్తాడు, అప్పుడు దేవుడు నా గురించి ఆయన ఆలోచన మార్చుకుంటాడు, అప్పుడు నన్ను ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకోండి, అటువంటి దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, మనము ఏ మంచి చెయ్యక ముందరే ఆయన మహాకృప, ఆయన మహాప్రేమను బట్టి మంచి ఆలోచనలు ఆలోచించాడంట మన కొరకు. హల్లెలూయా. సో ఇప్పుడు మనము చేసేది అయితే, పాస్టర్ గారు దేవుడు అంతా మనకి చేసేసినట్లయితే ఇంకా నేను ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు కదా, ఎందుకు నేను విధేయత ఎందుకు చూపించాలి, పరిశుద్ధంగా ఎందుకు జీవించాలి, ఒక నీతిమంతుడిగా ఎందుకు జీవించాలి, బైబిల్ ఎందుకు చదువుకోవాలి, 21 days of glory అంటున్నారు, ఆదివారాలు సరిపోదా, ప్రతిరోజు ఎందుకు రావాలి, ఎందుకు చేయాలి అంటే, దేవుని యొక్క మనసు మార్చడానికి చేయట్లేదు నువ్వు ఇవన్నీ. దేవుని ఏదైతే ఆయన మంచి కోరుకొని ఏదైతే నీ జీవితంలో పెట్టాడో అది అనుభవించడానికి కొరకు చేస్తున్నావు. హల్లెలూయా.
ఆయన మహాకృపను బట్టి ఆయన ఇచ్చిన ప్రతి బహుమానాన్ని స్వీకరించడానికి, పొందుకోవడానికి చేస్తున్నావు. సో నువ్వు వచ్చి ప్రార్థన చేసినప్పుడు 21 రోజులు, లేకపోతే ఆ టెంట్లోకి వచ్చి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో సమయం గడిపినప్పుడు, వాక్యము చదివినప్పుడు, వాక్యము ఏదైతే బోధింపబడుతుందో అది వింటున్నప్పుడు ఏం జరుగుతుంది? నీ మనసు మార్చబడుతుంది. దేవుని మనసు కాదు, నీ మనసు మార్చబడుతుంది. దేవుని కళ్ళు విప్పబడట్లేదు, నీ కళ్ళు విప్పబడుతున్నాయి. నీ కళ్ళు ఎప్పుడైతే విప్పబడతాయో దేవుడు నీ చుట్టూరు ఎంత మంచి పెట్టాడో నువ్వు చూడడం మొదలు పెడతావు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే నీ కళ్ళు విప్పబడలేదనుకో, మూసుకుపోయి ఉన్నాయనుకో, నువ్వేం చేస్తుంటావు? ఇంకా ఆ పదార్థాలు లేవు, దేవా నా జీవితంలో ఎక్కడ మంచి లేదు, మంచి లేదు, మంచి లేదని నువ్వు మంచి కొరకు అడుగుతుంటావు. అందుకని నూతన నిబంధనలో పౌలు ఏమన్నాడు? నీ కళ్ళు విప్పబడాలని ప్రార్థన చేశాడు. ఎందుకు? నీ కళ్ళు విప్పబడితే నీ జీవితం అంతా కూడా దేవుడు మంచితో నింపాడు అనేది నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతామా ఆయన ఇచ్చినటువంటి మహాకృపను బట్టి. హల్లెలూయా. సో గమనించండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో కూడా నూతన నిబంధనలో యేసుక్రీస్తు ఏమంటాడు? దొంగతనము చేయడానికి, హత్య చేయడానికి, నాశనము చేయడానికి వచ్చాను, కానీ నేను మాత్రము నీకు జీవమును ఇవ్వడానికి, అది కూడా సమృద్ధి అయిన జీవమును ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. హల్లెలూయా. సో గమనించండి, ఈ తీర్మానం ఎప్పుడు తీసుకున్నాడు? నువ్వు పుట్టక ముందరే, నీ తల్లి గర్భంలో రూపింపబడక ముందరే తీర్మానం తీసుకున్నాడు. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఇది మళ్ళీ 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 మళ్ళీ, ఎందుకంటే ఇది మీ మనసులో మీది స్థాపించబడాలి. నీ మనసు మారి రూపాంతరం చెందాలి. నువ్వు అర్థం చేసుకోవాలి ఎటువంటి దేవుణ్ణి నువ్వు నమ్ముతున్నావో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు అది నీకు అర్థం అవ్వకపోయినంత సేపు, అంత కాలం అంతా కూడా నువ్వు ఒక క్రైస్తవుడు అయినా అన్యుడిలాగా ప్రవర్తిస్తావు, అన్యుడిలాగా ఆలోచిస్తావు, అన్యుడిలాగా ప్రార్థన చేస్తావు. కానీ ఎప్పుడైతే నా తండ్రి నా జీవితం గురించి ఆలోచించాడు, ఆయన నా జీవితంలోకి యేసుక్రీస్తుని పంపించిందే నాకు జీవముని ఇవ్వడానికి, సమృద్ధి అయిన జీవముని ఇవ్వడానికి పంపించాడు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎంతమంది జీవితంలోకి వచ్చాడు? చేతులు ఎత్తండి. ఓకే, గుర్తుపెట్టుకో, యేసుక్రీస్తు నీ జీవితంలోకి వచ్చాడంటే ఒకే కారణం వల్ల వచ్చాడు. ఒక్క కారణం, అది దేవుని యొక్క కృప ద్వారా నీ జీవితంలోకి వచ్చాడు. రెండోది, ఎందుకు వచ్చాడంటే నీకు సమృద్ధి జీవముని ఇవ్వడానికి కొరకు వచ్చాడు, అంతే. సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చాడు. సో సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చాడు అంటే ఆయన వచ్చినప్పుడు దేంతో వచ్చాడు? సమృద్ధి జీవముతో వచ్చాడు. సో ఆయన నీ జీవితంలోకి వచ్చిన తర్వాత, దేవా నీ సమృద్ధి కావాలయ్యా, నీ సమృద్ధి ఎప్పుడు ఇస్తావయ్యా? యేసుక్రీస్తు ఉన్నాడా నీకు? ఆయన ఉన్నాడు అంటేనే నీకు సమృద్ధి ఉన్నట్టు. హల్లెలూయా. ఆయన ఉన్నాడంటేనే నీకు సమృద్ధి ఉన్నట్టు. కానీ పాస్టర్ గారు మరి ఎందుకు అనుభవించలేకపోతున్నాను నేను? మంచి ప్రశ్న. ఎందుకు అనుభవించలేకపోతున్నావు అంటే, ఒకటి నీ కళ్ళు విప్పబడలేదేమో, రెండోది నువ్వు విధేయతలో జీవించట్లేదేమో, అందుకని ఆ ఫలాలన్నీ కూడా నీ చుట్టుపక్కల ఉన్నా తినలేకపోతున్నావు, అనుభవించలేకపోతున్నావు. అందరికి అర్థమవుతుందా అండి? ఓకే, గో విత్ మీ టు ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 6. రోమన్స్ చాప్టర్ 6, రోమపత్రిక 6వ అధ్యాయం. అక్కడికి వెళ్తున్న సమయంలో ఇది రాసుకోండి. గాడ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఫర్ అవర్ గుడ్. దేవుని యొక్క సూచనలు మన మంచి కొరకు. దేవుని యొక్క సూచనలు మన మంచి కొరకు. ప్రతిసారి ఎక్కడ నువ్వు వాక్యం చదివేటప్పుడు దేవుని యొక్క సూచన ఉండొచ్చు, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సూచన చెప్పొచ్చు, లేకపోతే దేవుడు నీ జీవితంలో పెట్టినటువంటి లీడర్స్, నాయకులు, ఒక పాస్టర్ అవ్వచ్చు, ఒక స్పిరిచువల్ అథారిటీ, స్పిరిచువల్ లీడర్ అవ్వచ్చు, వాళ్ళ జీవితం ద్వారా, వాళ్ళ నోటి ద్వారా వచ్చేటటువంటి ప్రతి సూచన, ప్రతి ఇన్స్ట్రక్షన్ అది నీ మంచి కొరకు అనేది నువ్వు గుర్తించాలి. హల్లెలూయా. కానీ చాలామంది ఏం చేస్తామంటే, మనము దేవుని యొక్క సూచనలు మన జీవితంలో భారములాగా చూస్తుంటాము. అబ్బా అది చేయాలా, మళ్ళీ ప్రార్థన చేయాలా, మళ్ళీ క్షమించాలా, వాళ్ళని అంత ప్రేమ చూపించాలా. చూడండి, ఏమనుకుంటున్నాము? అది మనకి భారము అనుకుంటున్నాము. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క సూచనలు మనకి భారము కాదు, కానీ మన గమ్యము చేరడానికి అది ఒక మార్గము అని గుర్తుపెట్టుకోవాలి. మన గమ్యము చేరడానికి అది ఒక మార్గం అయి ఉంది. గాడ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ నాట్ ఎ బర్డన్ బట్ ఎ పాత్వే టు రీచ్ అవర్ డెస్టినీ. ప్రతి ఒక్కరికి పట్ల దేవుడు ఒక గమ్యము తయారు చేసి పెట్టాడు. కానీ ఆ గమ్యము చేరాలంటే ఒక మార్గంలోకి మనము రావాలి. ఆ మార్గంలో మనము నడవడం మొదలు పెట్టాలి. ఆ మార్గంలో మనం పరిగెత్తడం మొదలు పెట్టాలి.
ఆ మార్గంలోకి ఎలాగొస్తాము? ఆయన సూచన విని దానికి విధేయత చూపించినప్పుడు ఆ మార్గంలోకి వస్తామన్నమాట. సో అందరూ ఈ ప్రశ్న వేసుకోండి మీరు. am I viewing God's instruction as a burden or a pathway to my destiny? దేవుని యొక్క సూచనల్ని నేను ఒక భారముగా చూస్తున్నానా, లేకపోతే నా గమ్యానికి చేరేటటువంటి మార్గముగా చూస్తున్నానా? భారముగా చూస్తున్నానా, లేకపోతే నా గమ్యానికి చేరేటటువంటి మార్గముగా చూస్తున్నానా? అది వ్యక్తిగతముగా మీరు దానికి జవాబు ఇవ్వాలి. పాస్టర్ భారంగా చూడట్లేదు. భారంగా చూడకపోతున్నట్లయితే విధేయత చూపిస్తున్నావా? విధేయత చూపిస్తున్నావు. కేవలం నీ నోటితో భారముగా చూడట్లేదు పాస్టర్ గారు, ఆశీర్వాదముగానే చూస్తున్నాను అంటే సరిపోదు. మరి ఆశీర్వాదముగా చూస్తున్నట్లయితే నీ జీవితాన్ని ఎవరన్నా చూసినప్పుడు నువ్వు ఆ సూచనకి నువ్వు విధేయత చూపిస్తున్నావు అని చెప్పగలుగుతున్నారా లేదా? ఎందుకంటే విశ్వాసానికి ఆ క్రియలు లేవనుకోండి, విశ్వాసం వ్యర్థము. చూడండి, Romans chapter 6 verse 16 says this, don't you realize that you become a slave of whatever you choose to obey? తెలుగులో ఒకసారి చదవండి ఆ వచనం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో. అంతే. అది చావు నిమిత్త కంటిన్యూ ప్లీజ్. అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుతురో దానికి దాసులగుదురు అని మీరు ఎరుగరా? హల్లెలూయా. చూడండి, లాస్ట్లో ఏమన్నాడు? దేనికి మీరు లోబడతారో దానికే దాసులుగా ఏమన్నది? దాసులు అగుదురు. దాసులు అగుదురు. దేనికైతే లోబడుతున్నావు, నీవు శరీరానికి నువ్వు లోబడితే దానికి దాసుడిగా జీవిస్తావు. నువ్వు ఆత్మకి లోబడుతున్నట్లయితే, దేవుని యొక్క సూచనకి లోబడుతున్నట్లయితే, దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క వాక్కుకి, దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ సూచనకి నువ్వు లోబడితే నువ్వేమవుతావంట? ఆ దేవుని యొక్క వాక్యానికి నువ్వు బానిసగా జీవిస్తావంట. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి? చేతులు ఎత్తండి. ఓకే. సో మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు మీ CEO అవ్వచ్చు, లేకపోతే మీ టీమ్ లీడర్ అవ్వచ్చు, ఏదైనా ప్రాజెక్ట్ మీద పనిచేస్తుంటే దానికి ఒక లీడర్ అవ్వచ్చు. సో ఎప్పుడైతే నేను ఈ ఉద్యోగం చేస్తాను అని మీరు కాంట్రాక్ట్ సైన్ చేస్తారో అప్పటి నుంచి ఏం చేస్తారు? మీ బాస్, మీ టీమ్ లీడర్, మీ CEO ఎవరైతే ఉన్నారో అక్కడ లీడర్షిప్ పొజిషన్లో వాళ్ళు చెప్పిన దానికి మీరు విధేయత చూపిస్తారు. అంటే వాళ్ళు మనం ప్రాజెక్ట్ మారుతుంది, లేకపోతే ప్రాజెక్ట్లో రిక్వైర్మెంట్ ఏదన్నా మారింది అంటే దాని ప్రకారం మీరు విధేయత చూపిస్తారు. ఇప్పుడు వరకు ఇలా చేసాము కానీ ఇప్పుడు ఇలా చేయాలి అంటే దానికి విధేయత చూపిస్తారు. ముందర టైమింగ్స్ ఎలాగుండేవి కానీ కొత్త ప్రాజెక్ట్తో మన టైమింగ్స్ మారుతున్నాయి అంటే ఆ టైమింగ్స్కి విధేయత చూపిస్తారు. కానీ అదే అక్కడ ఆగిపోయింది అనుకోండి, మీరు మీ జాబ్ అక్కడ వదిలేసి ఇంకొక కొత్త జాబ్ తీసుకున్నారు. కొత్త జాబ్లో కొత్త లొకేషను, కొత్త టైమింగ్స్, కొత్త రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయనుకోండి. సో ఆ కొత్త జాబ్కి వెళ్ళేటప్పటికి ఏం చేస్తారు? అక్కడ వాళ్ళు చెప్పిన దానికి మీరు విధేయత చూపిస్తారు. సో ఇంకొకలాగా చెప్పాలంటే యు ఆర్ ఎంప్లాయిడ్, యూ బికమ్ అ స్లేవ్ టు వన్ ఆఫీస్ ఆర్ యూ బికమ్ అ స్లేవ్ టు అనదర్ ఆఫీస్. ఇక్కడ ఒక లీడర్ ఉంటాడు, వేరే దగ్గర ఇంకొక లీడర్ ఉంటాడు. ఈ లీడర్ ఏం చెప్తే దాని ప్రకారం మీరు జీవిస్తారు. సో వాక్యంలో ఏమంటున్నాడు? నువ్వు సాతానికి, నువ్వు శరీరానికి విధేయత చూపించావనుకో అక్కడే బానిసగా జీవించాల్సి వస్తుంది. కానీ నువ్వు దేవుని వాక్యానికి విధేయత చూపించావనుకో సంతోషమైన విషయం ఏంటంటే దేవునికి మనము బానిసగా జీవిస్తామంట. హల్లెలూయా. గమనించండి, దేవునికి మనము బానిసగా జీవిస్తున్నాము అంటే ఆయన మంచి కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన మంచి సరి అయిన మార్గంలో మనల్ని తీసుకెళ్తాడు. హల్లెలూయా. సో మనము తీర్మానం తీసుకోవాలి. చూడండి, ఆ విధేయత చూపిస్తాను అనే తీర్మానం నువ్వు తీసుకోవాలి. అది దేవుడు తీసుకోలేడు. నీకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించగలుగుతాడు, నీతో మాట్లాడగలుగుతాడు, నీకు ఎక్కడన్నా తప్పడుగు వేస్తుంటే నీకు అరుచుకుంటూ చెప్పగలుగుతాడు ఆ దారిలో వెళ్ళొద్దు అని. అంతే, కానీ నీ కొరకు తీర్మానం తీసుకోలేడు ఆయన. ఆ తీర్మానం నువ్వు తీసుకోవాలి. ప్రణాళిక ఉన్నంత మాత్రాన జరగదు. అందుకనే మనము ప్రార్థన ఎందుకు చేసుకుంటున్నాము? దేవా నీ నడిపింపు కావాలయ్యా, నాకు దేవా నీ నడిపింపు కావాలి, నీ కృప నా జీవితంలో కావాలయ్యా, నీ కృప ప్రతిరోజు నేను అనుభవించాలి. కేవలం రక్షణ రోజు అనుభవించినట్టే సరిపోదయ్యా, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి వారము, ప్రతిరోజు, ప్రతి క్షణము నీ కృప నా జీవితంలో కావాలయ్యా అనేటటువంటి మనసుతో మనము జీవించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అటువంటి తగ్గింపుతో వస్తున్నావు, నువ్వు ఏమంటున్నావు? దేవా నా ప్రణాళిక కాదు,
నేను నీకు ఒక బానిసగా జీవిస్తాను. నువ్వు వెళ్ళమంటే వెళ్తాను, నువ్వు రమ్మంటే నేను వస్తాను, నువ్వు మాట్లాడమంటే నేను మాట్లాడతాను, నువ్వు నోరు మూసుకోమంటే నేను నోరు మూసుకుంటాను, నువ్వు నుంచోమంటే నేను నుంచుంటాను, నువ్వు కూర్చోమంటే నువ్వు కూర్చుంటాను, నువ్వు ఏది చెప్తే దాన్ని బట్టి నేను నీ కొరకు జీవిస్తాను. హల్లెలూయా. అందరూ చేతులు ఎత్తండి. దేవా, నీ కొరకు జీవించడానికి ఆ కృప ఈరోజు నూతనంగా విశ్వాసముతో స్వీకరిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సో ప్రతి విషయంలో, కేవలము నీ పెళ్లి విషయంలో కాదు, కేవలము నీ కుటుంబం కాదు, ఆర్థిక విషయాల్లో కూడా, కేవలం ఆర్థిక విషయాల్లో కాదు, నీ సంపాదన, నీ డబ్బు విషయాల్లో, కేవలము నీ డబ్బు విషయాల్లో కాదు, నీ హెల్త్, నీ బాడీ విషయంలో, కేవలము బాడీ విషయంలో కాదు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులేంటి, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య ఏంటి, దేవుడు నీ మీద పెట్టినటువంటి అభిషేకం ఏంటి, దేవుడు నీ మీద ఉన్నటువంటి పిలుపేంటి, ఇవన్నీ తెలుసుకొని దాని ప్రకారము విధేయత మనము చూపించడం మొదలు పెట్టాలి. అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. ఇది రాసుకోండి. అవర్ ఒబీడియన్స్ అలైన్స్ us with God's will for our lives. విధేయత మన జీవితంలో దేవుని యొక్క చిత్తముతో అమర్చుతుంది. దేవుని యొక్క చిత్తముతో అమర్చుతుంది. ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తామో ఆ అలైన్మెంట్ వస్తుంది మన జీవితంలో. ఎక్కడైనా ఒక్కొక్కసారి తప్పు దారిలో వెళ్తున్నా కూడా మళ్ళీ సడన్గా మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో ఇమీడియట్గా మనం కరెక్ట్ అవుతుంది అన్నమాట. ఏరోప్లేన్స్ నడిపించేటప్పుడు చాలాసార్లు పైలట్స్ అక్కడ కూర్చొని బస్ డ్రైవ్ చేస్తున్నట్టు ప్రతి నిమిషం మారుస్తూ ఉండరు. వాళ్ళు కోఆర్డినేట్స్ పెట్టేస్తారు. ఒకసారి టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫ్లైట్ వెళ్తూనే ఉంటుంది అనమాట. అది కాక్పిట్లో కూర్చొని ప్రతి సెకండ్ వాళ్ళు నడిపించరు. కానీ ప్రతి పైలట్ కూడా మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉంటారు. ఏం చెక్ చేస్తుంటారు? కరెక్ట్ కోర్స్ మీద ఉన్నారా లేదా. అలాగే పెద్ద షిప్ ఉందనుకోండి, షిప్లో కూడా క్యాప్టెన్ ప్రతి క్షణం అక్కడే కూర్చొని గట్టిగా స్టీరింగ్ పట్టుకొని నడిపిస్తూ ఉన్నట్టు ఉండడు. కానీ మధ్య మధ్యలో వచ్చి చెక్ చేస్తూ ఉంటాడు, కంపస్ చూస్తాడు, కరెక్ట్ కోర్స్ మీద ఉన్నామా, ఎక్కడన్నా 1 degree 2 degrees 5 degrees అటు ఇటు అయ్యిందా. ఎప్పుడన్నా కరెక్ట్ కోర్స్లో లేమంటే ఏం చేస్తారు? కోర్స్ కరెక్షన్ చేస్తారనమాట. మళ్ళీ ఓకే 1 degree ఆఫ్ అయిపోతుంది, మార్చుకోవాలి, 2 degrees ఆఫ్ అవుతుంది, మళ్ళీ మార్చుకోవాలి. మన జీవితంలో కూడా అలా చేయాలి. ఎప్పుడైతే మనం ఆ విధేయత చూపిస్తామో దేవుడు ఏం చేస్తున్నాడు? ఓకే కరెక్షన్, మళ్ళీ కరెక్షన్, మళ్ళీ కరెక్షన్. ఇక్కడ కొద్దిగా లెఫ్ట్కి ఎక్కువైపోతుంది, మళ్ళీ మధ్యలోకి రా, మళ్ళీ కొద్దిగా రైట్ ఎక్కువైపోతుంది, మళ్ళీ మధ్యలోకి రా, స్పీడ్ తగ్గిపోతుంది, మళ్ళీ స్పీడ్ పెంచు. ఏం చేస్తున్నాడు దేవుడు? ఆయన ప్రణాళికలో నువ్వు జీవించేటట్టు ఆ అలైన్మెంట్లోకి తీసుకొస్తున్నాడు నిన్ను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఒక్కొక్కసారి మనం ప్రార్థనలు చేస్తుంటాము, ఎందుకు మనకు కొన్నిసార్లు అనిపించవచ్చు డిలేస్ అయిపోతున్నాయి మన జీవితంలో, ఇంకా ఎందుకు జరగట్లేదు, లేకపోతే నేను కోరుకున్నది ఎందుకు. ఒక్కొక్కసారి ఎందుకంటే మనం సరైన అలైన్మెంట్ మీద లేము. చూడండి, అందుకని ఒక్కొక్కసారి నువ్వు ట్రైన్ మీద ప్రయాణం చేసినా, బస్సు మీద అవ్వచ్చు, లేకపోతే షిప్ మీద అవ్వచ్చు, ఫ్లైట్ మీద అవ్వచ్చు, డిలేస్ అనేది జరుగుతుంటాయి కదా. ఫ్లైట్ ఆన్ టైం అరైవల్ ఒక్కొక్కసారి ఉండదు, ఫ్లైట్ డిలేడ్ అంటారు, ట్రైన్ డిలేడ్ అంటారు, బస్సు డిలేడ్ అంటారు. ఎందుకు? వాళ్ళు రావాల్సినటువంటి స్పీడ్లో వాళ్ళు రాలేదు కాబట్టి, ఎక్కడో తప్పింది, ఏదో సరి అయింది జరగలేదు కాబట్టి. మన జీవితంలో అటువంటి జరిగినప్పుడు కూడా కానీ మనకి దేవుని యొక్క కృప ఉన్నది. హల్లెలూయా. సో ఆ కృపలోకి మళ్ళీ మనం రావాలి, ఆ కృపలోకి మళ్ళీ మనము స్థాపించబడాలన్నమాట. అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. చూడండి, లెట్స్ గో టు లెట్స్ సీ. ఓకే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము, జేమ్స్ చాప్టర్ 1, రీడ్ ఫ్రమ్ వర్స్ 22 ప్లీజ్. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుషులు పోని ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్రం అది ఏ వర్స్ వరకు? 24. సరే, అక్కడికి ఆపుదాం. మళ్ళీ ఒక్కసారి 22 చదవండి, 22వ వచనము. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. వాక్య ప్రకారము ప్రవర్తించమంటున్నాడు. వాక్య ప్రకారము మనం ప్రవర్తించకపోతే ఏమవుతుందంట? మనకి మనమే మోసగించుకుంటున్నామంట. అంటే ఇక్కడ సాతాను కూడా రాక్కర్లేదు. సాతాను యొక్క స్వరము వినకుండానే, సాతాను యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండానే మనకి మనమే మోసగించుకుంటున్నామంట. చూడండి, ఒక్కొక్కసారి ఇటువంటి సంఘాలకి రావడంతో ఒక డేంజర్ ఉంది. న్యూ సిటీ చర్చ్కి రావడంతో ఒక డేంజర్ ఉంది. ఆ డేంజర్ ఏంటో తెలుసా? బాగా వాక్యం వింటారు మీరు,
అది కూడా ఒక డేంజర్. ఆ డేంజర్ ఏంటంటే బాగా వాక్యం వింటారు, కానీ ఆ వాక్యం విన్నంత ఆ ఏ లెవెల్లో మీరు వాక్యం వింటున్నారో దాని ప్రకారం మీరు ప్రవర్తించట్లేదు అనుకోండి, దాని ప్రకారము మీ క్రియలు కనిపించట్లేదు అనుకోండి, దాని ప్రకారము మీకు ఎంత రెవల్యూషన్ వచ్చిందో ఆ రెవల్యూషన్ ప్రకారము, ఆ ప్రత్యక్ష జ్ఞానము ప్రకారము విధేయత లేదనుకోండి, దెన్ యూ విల్ నాట్ సీ ద మేనిఫెస్టేషన్. అప్పుడు ఏమవుతుంది, నీకు నువ్వే మోసగించుకుంటున్నావంట. ఎందుకు నువ్వు నాకు ఇది వచ్చింది, నాకు అది అర్థమైపోయింది, ఇది అర్థమైపోయింది అని సంతోషపడుతున్నావు, కానీ దేవుడు ఏమంటున్నాడు, కేవలము వినడము ద్వారా నీ జీవితం మార్చబడదు అంటున్నాడు. వినటం ద్వారా చాలా మంచిది, వినటం వలన విశ్వాసం వస్తుంది, వినటం వలన జ్ఞానం వస్తుంది, వినటం వలన ప్రత్యక్ష జ్ఞానము కూడా నీకు వస్తుంది. కానీ అక్కడికే నువ్వు ఆగిపోతే నువ్వు నీ జీవితంలో నువ్వే మోసగించుకుంటున్నావంట. కానీ ఏమంటున్నాడు, విన్న దాన్ని బట్టి నీ ప్రవర్తన మార్చబడాలంట, విధేయత చూపించాలంట. ఎప్పుడైతే ఆ విధేయత చూపించగలుగుతావు, ఎప్పుడైతే నీ ప్రవర్తన మార్చగలుగుతుందో అప్పుడు నిజమైన మార్పు మన జీవితాల్లో కనిపిస్తుంది. హల్లెలూయా. చూడండి 25వ వచనం, బట్ హీ హూ లుక్స్ ఇన్ టు ద పర్ఫెక్ట్ లా ఆఫ్ లిబర్టీ అండ్ కంటిన్యూస్ ఇన్ ఇట్. అందరూ కంటిన్యూ అనండి. And continues in it and is not a forgetful hearer but a doer of the work, this one will be blessed in what he does. ఒకసారి తెలుగులో చదవండి 25. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో. నిలకడగా ఉండువాడు ఎలాగుండాలంట, నిలకడగా ఉండువాడు. చదవండి. వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయ్యుండి. క్రియలు చేయువాడుగా ఉండాలి. క్రియలు కనిపించాలి మన జీవితంలో. క్రియల ద్వారా మనము రక్షింపబడట్లేదు, క్రియల ద్వారా మనం ఆశీర్వదించబడట్లేదు. కానీ క్రియలు ఎందుకు చూపించాలి, దేవుడు ఏదైతే ఇచ్చాడో అది అనుభవించడానికి కొరకు మనము క్రియలు చూపించాలి. హల్లెలూయా. అలాగే మన క్రియల ద్వారా వేరే వాళ్ళు ఆశీర్వదించబడడానికి మన క్రియలు కనిపించాలి. అలాగే మన క్రియల ద్వారా దేవునికి మహిమ వచ్చేటట్టు మనము జీవించగలగాలి. హల్లెలూయా. దాని కొరకు క్రియలు చేస్తున్నాము. క్రియలు ఏదో స్వార్థంగా దేవుడు మనకి ఇస్తాడు అని కాదు, మనకి ఇచ్చాడు కాబట్టి నేను క్రియలు చేయడం మొదలు పెడతాను. హల్లెలూయా. చదవండి పాస్టర్ గారు. క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఆయన తన క్రియలో ధన్యుడగును. తన క్రియలో ధన్యుడగును. క్రియలో ధన్యుడగును. క్రియలో ధన్యుడగును. ఇంగ్లీష్లో చూడండి, అండ్ హీ షల్ బి బ్లెస్డ్ ఇన్ వాట్ హీ డస్. He shall be blessed in what he does. అంటే ఏంటి, ఆయన ఏది చేస్తాడో దానిలో ఆశీర్వదించబడతాడంట. దానిలో చూడండి, చేసి దేవుణ్ణి ఆశీర్వాదం కొరకు అడగట్లేదు. అందరు మెలకుగా ఉన్నారా? అందరికి అర్థమవుతుందా? వెనకాల ఉన్నవాళ్ళు, వెనకాల ఉన్న వాళ్ళు అందరు గట్టిగా ఒకసారి హల్లెలూయా అనండి. ఇంకొకసారి గట్టిగా హల్లెలూయా. మూడోసారి అన్నిటికన్నా గట్టిగా హల్లెలూయా. ఆమేన్. చూడండి, మీరు కూడా హల్లెలూయా అంటే ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇప్పుడు అందరు కలిసి ఒకసారి హల్లెలూయా అనండి. మళ్ళీ రెండోసారి గట్టిగా హల్లెలూయా. మూడోసారి ఇక్కడ నా స్వరం వింటున్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా అంటే ఏంటి? ప్రైజ్ గాడ్ అంటున్నాం. దేవునికి మహిమ, దేవునికి మహిమ చెప్తున్నాం. అందుకనే ప్రతిసారి నేను హల్లెలూయా అన్నప్పుడు అందరం కూడా హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా అంటే, ఒక్కొక్కసారి వాక్యం చదవగానే హల్లెలూయా అంటాను. ఎందుకు? ఆ వాక్యములో ఉన్న వెలుగుకి దేవునికి మహిమ కలుగును గాక అంటున్నాను నేను. ఆ వాక్యములో ఉన్న కృప బట్టి దేవునికి మహిమ కలుగును గాక అంటున్నాను. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, అక్కడ ఏమంటున్నాడు, ఆయన చేసిన క్రియలో ఆశీర్వాదం ఉందంట, ఆయన కార్యములో ఆశీర్వాదం ఉంది. మనము ఇది అర్థం చేసుకోలేదనుకోండి, మనం చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారు, వాళ్ళు క్రియలు మొదలు పెడతారు, క్రియలు మొదలుపెట్టి దేవా దయచేసి ఆశీర్వదించయ్యా అని అడుగుతారు. దేవా నేను ఒక వ్యాపారము ఓపెన్ చేస్తున్నాను, ఒక షాప్ ఓపెన్ చేస్తున్నాను, ఒక బిజినెస్ ఓపెన్ చేస్తున్నాను, దయచేసి ఆశీర్వదించయ్యా. దేవా నేను లండన్ వెళ్తున్నాను, నాకు దయచేసి నన్ను ఆశీర్వదించయ్యా. దేవా నేను యూనివర్సిటీకి వెళ్తున్నాను, దయచేసి నన్ను ఆశీర్వదించయ్యా అంటాము. కానీ వాక్యంలో ఆయన ఏమంటున్నాడు, హీ షల్ బి బ్లెస్డ్ ఇన్ వాట్ హీ డస్. గమనించండి, ఎందుకు ఆశీర్వదించబడుతున్నాడు అనేది ప్రశ్న.
ఎందుకు ఆశీర్వదించబడుతున్నాడు? ఆయన విన్న దాన్ని బట్టి ఆయన ప్రవర్తన మార్చుకుంటున్నాడంట. అంటే ఏంటి? వినటం ద్వారా విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం వస్తుంది కాబట్టి ఆ వాక్యములో ఉన్న సత్యము బట్టి ఆయన జీవితాన్ని మార్చుకుంటున్నాడు. ఆ వాక్యములో ఉన్న సత్యము బట్టి ఆయన ప్రవర్తన మార్చుకుంటున్నాడు. ఆ వాక్యములో ఉన్న సత్యము బట్టి ఆయన తీర్మానాలు మార్చుకుంటున్నాడు. సో తీర్మానం మార్చుకున్నప్పుడు ఇప్పుడు వాక్యానుసారంగా మార్చుకుంటున్నాడు. వాక్యానుసారంగా ఆయన తీర్మానం మార్చుకున్నప్పుడు గుర్తుపెట్టుకో, వాక్యానుసారంగా మార్చుకుంటున్నావు కాబట్టి ఆ వాక్యము ద్వారా రావాల్సినటువంటి ఆశీర్వాదము తప్పకుండా నీకు విడుదలవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అబ్రహాము జీవితంలో అబ్రహాం ఎప్పుడన్నా దేవా నన్ను ఆశీర్వదించు అని అడిగాడా? అడగలేదు. దేవుడు అబ్రహాముతో మొట్టమొదటిసారి మాట్లాడడం, మొట్టమొదటిసారి పిలుచుకోగానే ఆయన ఏమన్నాడు? అబ్రహాం, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. నువ్వు నన్ను వెంబడించి అంత చాలు. అంటే ఏంటి? నీ ప్రవర్తన మార్చుకో. నువ్వు నన్ను వెంబడించి, నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి నువ్వు రా. నీ కుటుంబాన్ని విడిచిపెట్టే అన్నాడు. ఏం చేశాడు అబ్రహాం? విడిచిపెట్టేశాడు. దేవా, నువ్వు అన్నట్టే నేను నా కుటుంబాన్ని విడిచిపెడుతున్నావు నాన్నయ్య, ఇప్పుడు తప్పకుండా నువ్వు నన్ను ఆశీర్వదించాలి అనలేదు, అడగక్కర్లేదు. ఎందుకు? దేవుడు ఏమన్నాడు? కుటుంబాన్ని విడిచిపెట్టు, నన్ను వెంబడించు. ఆయన ఎప్పుడైతే కుటుంబాన్ని విడిచిపెట్టి వెంబడించడం మొదలుపెట్టాడో అబ్రహాముతో పాటు ఆశీర్వాదం కూడా కదలడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఆశీర్వాదం కూడా కదలడం మొదలుపెట్టింది. కానీ మన జీవితంలో చాలామంది, నేను మొదటి వారంలో చెప్పాను అనుకుంటా, చాలామంది క్రైస్తవ కుటుంబంలో పుట్టినా పెరిగినా కూడా చాలామంది తల్లిదండ్రులు ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లలతో దేవుని యొక్క ప్రణాళిక గురించి మాట్లాడలేదు. కేవలం యూనివర్సిటీ గురించి మాట్లాడారు, ర్యాంక్స్ గురించి మాట్లాడారు, సంపాదన గురించి మాట్లాడారు, ఉద్యోగాల గురించి మాట్లాడారు, వీసాల గురించి మాట్లాడారు, గవర్నమెంట్ జాబ్ పొజిషన్స్ గురించి మాట్లాడారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక గురించి మాట్లాడలేదు. దేవుని యొక్క ప్రణాళిక గురించి మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏ పని చేసినా ప్రార్థన చేసుకోమ్మా, దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేయి, దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేయి. ఎక్కడుంది దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేయని వాక్యంలో? ఎక్కడుంది? వాక్యంలో అలాగ లేదు. కీర్తనలు చదివినట్లయితే Psalms 1లో ఏమని ఉంటుంది? హీ మెడిటేట్స్ ఆన్ హిస్ వర్డ్ డే అండ్ నైట్. ఆయన వాక్యము మీద ధ్యానిస్తున్నాడంట. యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, దీవారాత్రము ఆయన వాక్యము మీద ధ్యానించిన ఎడల ఆయన మార్గములను ఆయనే వర్ధిల్ల చేసుకుంటాడు అని ఉంటుంది. హీ విల్ మేక్ హిస్ వే ప్రాస్పరస్ అండ్ హ్యావ్ గుడ్ సక్సెస్. గాడ్ విల్ మేక్ హిస్ వే ప్రాస్పరస్ అనడు. గాడ్స్ వర్డ్ విల్ మేక్ హిస్ వే ప్రాస్పరస్. దేవుని వాక్యము మీద నువ్వు ధ్యానిస్తే దేవుడు ప్రత్యేకంగా మళ్ళీ నీ జీవితంలోకి వచ్చి ఇప్పుడు నేను ఆశీర్వదిస్తానని చెప్పక్కర్లేదు. ఎందుకు? ఎప్పుడైతే నువ్వు ఆయన వాక్యానుసారంగా జీవిస్తావో ఆ వాక్యముతోనే ఆశీర్వదించబడగలుగుతావు. హల్లెలూయా. అర్థమవుతా? ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. చూడండి, ఎప్పుడైతే ఆ వాక్యం, ఇప్పుడు చూడండి, ఒక ట్యాంక్ ఉందనుకోండి. ట్యాంకులో దూకేటప్పుడు, దేవా ఇప్పుడు ట్యాంకులో దూకుతున్నాను, ప్లీజ్ నేను తడవాలయ్యా, ప్లీజ్ దయచేసి నన్ను తడుపయ్యా అని ఎవరన్నా ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేయక్కర్లేదు, నీళ్ళు కనిపిస్తున్నాయి కదా, దూకు అంతే. దూకితే తడుస్తావు, దాని కొరకు ప్రార్థన చేయక్కర్లేదు. కానీ అక్కడే నుంచని, దేవా నేను తడిసిపోవాలయ్యా, ఏదో రకంగా నన్ను తడిపేయ్యా. దూకరా బాబు, తడిసిపోతావు. అర్థమవుతుందా? దూకు. అబ్రహాంతో ఏమన్నాడు? వెంబడించు, కుటుంబాన్ని వదిలిపెట్టి, నేను ఆశీర్వదిస్తానని నా మాట ఇచ్చాను కదా, నా ప్రణాళిక నీ పట్ల మంచి ప్రణాళిక నేను కలిగి ఉన్నాను కదా, నడువు, అడుగులు వేయి, నేను ఇచ్చిన మాటలో నువ్వు విశ్వసించు, అది సరిపోతుంది. మాటలో విశ్వసించు. ఆ మాటలో విశ్వసించి నువ్వు అడుగులు వేయడం మొదలుపెట్టు. నీతో మళ్ళీ ఇంకొక మాట చెప్పక్కర్లేదు, నా ఒక మాట మళ్ళీ విడుదల చేయక్కర్లేదు. ఎప్పుడైతే నిన్ను రమ్మన్నానో, నన్ను వెంబడించమన్నానో, దానిలోనే ఆ శక్తి, దానిలోనే ఆశీర్వాదము, దానిలోనే ఆ కృప అన్నీ కూడా విడుదలైపోయినాయి. హల్లెలూయా. దేవుడు లోకాన్ని ఎలా సృష్టించాడంట? ఆయన మాటతో. సో నిన్ను ఎప్పుడైతే పిలుచుకున్నాడో ఆయన మాటతో పిలుచుకున్నాడు. పేతురుని ఏమన్నాడు? రమ్మన్నాడు అంతే. హీ ఓన్లీ సెడ్ కమ్. ఆయన అడుగు వేయడం మొదలుపెట్టాడు. కమ్ అన్నప్పుడు
ఆ మాటలో కావలసినటువంటి విశ్వాసము, శక్తి అన్నీ విడుదలైనవి. మళ్ళీ పేతురు పడవ బయటికి వచ్చేటప్పుడు యేసుక్రీస్తు, ప్లీజ్ జాగ్రత్త, ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎప్పుడు నడవలేదు ఇలాగా, జాగ్రత్త, నన్ను చూసుకోవాలి, ప్లీజ్ ఆశీర్వదించు, ప్లీజ్. ఏం అనక్కర్లేదు, నువ్వు రమ్మన్నావు కదా, నేను అడుగు వేస్తాను, చాలు. ఎందుకు రమ్మనే అటువంటి ఆజ్ఞ, ఆ సూచన రాగానే ఆ సూచనలో నీకు కావలసినటువంటి ఆశీర్వాదం అంతా కూడా ఆ ఒక్క మాటలో విడుదలైపోయింది. ఒక్క మాటలో విడుదలయ్యింది. చూడండి, అధికారము ఉన్నవాళ్ళు అలా ప్రవర్తిస్తారు. చూడండి, ఎవరికన్నా మీకు ఒక ఉద్యోగం కావాలనుకోండి, మీ ఫ్రెండ్ మాట్లాడాలనుకో, ఒక లెటర్ అంతా రాయాలి, రికమెండేషన్ లెటర్ అని పెద్ద లెటర్ రాయాలి. ఓకే, అదే అక్కడ ఎక్కడైతే ఉద్యోగం కావాలో ఆ కంపెనీ ప్రెసిడెంట్ తెలుసు అనుకోండి, ఒక్క టెక్స్ట్ మెసేజ్ చాలు, గివ్ హిమ్ ద జాబ్, అయిపోయింది, ఇంక చాలు. లెటర్ అక్కర్లేదు, సిగ్నేచర్లు అక్కర్లేదు, రికమెండేషన్, ఫొటోస్, ఐడి ప్రూఫ్ ఏం అక్కర్లేదు, గివ్ హిమ్ ద జాబ్, అయిపోయింది, అంతే. ఎందుకు? అధికారం నుంచి వస్తుంది కాబట్టి. దేవుడు ఎప్పుడైతే నిన్ను పిలుచుకుంటాడో ఇంకెవ్వరు మాట్లాడక్కర్లేదు, ఆ మాటలోనే కావలసిన అధికారం అంతా కూడా విడుదలైంది. హల్లెలూయా! గట్టిగా ఒకసారి దేవునికి చప్పట్లు కొడదాం. హల్లెలూయా! సో ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో దానిలో ఆశీర్వాదం విడుదలవుతుందంట. అప్పుడు మనం ఆయన మార్గంలో జీవించడం మొదలు పెడతాం. అప్పుడు ప్రతిసారి మనము అడుక్కుంటూ ప్రార్థన చేయక్కర్లేదు. ప్రార్థన చేయక్కర్లేదంటే దేనికి? మన అవసరతల కొరకు ప్రార్థన చేయక, చిన్న చిన్న విషయాల గురించి ప్రార్థన చేయక్కర్లేదు. మనం ప్రార్థన చేస్తుంటే ఉపవాసం ఎందుకుంటున్నామో, ఆయన సన్నిధిలో సమయం గడపడానికి, సహవాసము కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, అంతేగాని కేవలము చిన్న విషయాల కొరకు అడగడానికి కాదు. అర్థమైంది కదండి అందరికీ? చూడండి, రోమన్స్ చాప్టర్ 12 and verse 2, అందుకనే వాక్యంలో తెలుగులో చదవండి ఒకసారి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఎస్ ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా! చూడండి, రూపాంతరం ఎలా పొందుతామంట? మన మనసులు మారాలి. ఎలాగా? దేవుని వాక్యానుసారంగా. కానీ యాకోబులో రాసింది దాన్ని బట్టి ఏంటి? ఆయన ప్రణాళిక తెలుసుకుంటున్నప్పుడు ఆయన వాక్యంలో మన ప్రవర్తన మార్చబడాలంట. ఆ ప్రవర్తన మార్చబడాలంటే మన ఆలోచనలు, మన మనసులు మార్చబడాలి. అందుకనే వాక్యం అంత వినాలి. అందుకని మన సంఘంలో ఏమంటాము? పాటలు పాడదాము, చప్పట్లు కొడదాము, నాట్యం ఆడదాము, మోకాళ్ళు ఉందాము, కన్నీరు వస్తే కన్నీరు కార్చండి, ఏదన్నా చేసుకోండి దేవుని యొక్క సన్నిధిలో, నాట్ ఏ ప్రాబ్లం. కానీ అదంతా అయిన తర్వాత వాక్యము మాత్రము ప్రధాన స్థానం ఇవ్వండి జీవితంలో. వాక్యానికి మాత్రం ప్రధాన స్థానం ఇవ్వండి. ఎందుకంటే ఆ వాక్యం లేదనుకో, నువ్వు దేని కొరకైతే ఈరోజు ఏడుస్తావు, మళ్ళీ రేపు కూడా దాని కొరకే ఏడుస్తావు. దేని కొరకు ఈరోజు బాధపడుతున్నావు, మళ్ళీ వచ్చే వారం కూడా మళ్ళీ దాని కొరకే బాధపడతావు. దేవుడు ఒక అద్భుత కార్యము చేసిన, నీకు ఒక బ్రేక్ త్రూ వచ్చినా కూడా నీకు వాక్యము నుంచి రావాల్సిన జ్ఞానము రాలేదనుకోండి, ఏం జరుగుతుంది? మళ్ళీ 3 నెలల తర్వాత అదే సమస్య వచ్చింది అనుకోండి, మళ్ళీ అదే విధంగా బాధపడుతుంటావు, అదే భయంతో జీవిస్తావు, అదే భయంకరమైన ప్రార్థనలు చేయడం మొదలు పెడతావు, ఎదుగుదల లేకుండా. కానీ ఎప్పుడైతే వాక్యానికి నువ్వు ప్రథమ స్థానాన్ని ఇస్తావో, ఆ వాక్యము నుంచి దేవుడు నీ మనసులు మారుస్తాను అంటున్నాడు. హల్లెలూయా! ఆ వాక్యానికి అందుకనే మనము సమయం ఇవ్వాలి, సమయం కేటాయించాలి. 21 రోజులు దేవుడు ఇలా పెడుతున్నాడంటే, ఫస్ట్ సర్వీస్లో చెప్పాను, ఈ దేవుని కొరకు కాదు, దేవునికి ఆయన కావాల్సిన మహిమ ఆల్రెడీ ఉంది. మనము మన జీవితంలో ఇంకొక పాట పాడకపోయినా, ఇంకొకసారి ప్రార్థన చేయకపోయినా, ఇంకొకసారి ఆయన పేరు మన నోటి నుంచి పలకకపోయినా, ఆయనకి కావలసిన మహిమ అంతా కూడా ఆల్రెడీ ఆయన దగ్గర ఉంది. హల్లెలూయా! అదేదో మనం ప్రార్థన చేయకపోతే మహిమ తగ్గిపోతుందని కాదు. ఆయన ఏమన్నాడు? రాళ్ళు స్తుతించడం మొదలు పెడతాయంట. హల్లెలూయా! ఇంగ్లీష్లో ఉంటుంది, ఇఫ్ యూ డోంట్ క్రై అవుట్, ద రాక్స్ విల్ క్రై అవుట్ ఇన్ మై నేమ్ అంటాడు. హల్లెలూయా! సో గుర్తుపెట్టుకోండి, మనము ఈ 21 రోజులు కూడా చేసేది దేవుని కొరకు కాదు. ఈ 21 రోజులు ఇలాగ చెయ్యాలి అనేటటువంటి ఆలోచన కూడా రావడము, దేవుడు ఇలాగ ఆ ఆలోచన ఇవ్వడము ఎందుకు ఇచ్చాడు తెలుసా? మీ కొరకు ఇచ్చాడు, మీ కొరకు ఇచ్చాడు, సంఘములో ఉన్న వాళ్ళ కొరకు ఇచ్చాడు. సంఘం ఇంకా గట్టిగా అవ్వాలని, నాటబడాలని, కట్టబడాలని ఇచ్చాడు దేవుడు ఇటువంటి అవకాశము.
ఎటువంటి ద్వారము తెరవబడగలిగితే 21 రోజులు బ్రేక్ లేకుండా మనకి సంధ్యా కన్వెన్షన్ వచ్చింది. 21 days. ఏ పాస్టర్కి తెలిసినా నాకు ఫోన్ చేసి టెక్స్ట్ మెసేజ్లో ఏం అడుగుతున్నారు తెలుసా? పాస్టర్ ఎలా జరిగింది ఇది? 21 రోజులు ఎలా తీసుకోగలిగారు? 21 days మీకు కంటిన్యూస్గా బుకింగ్ ఎలాగిచ్చారు? 21 days సంధ్యా కన్వెన్షన్ ఎలాగిచ్చారు? దేవుని ప్రణాళిక బట్టి, నీ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి, మంచి ఆలోచనలు ఆలోచిస్తున్నాడు కాబట్టి ఇచ్చాడు. లేదు, నా పిల్లలు నా మార్గంలోకి రావాలి, వాళ్ళు మళ్ళీ అలైన్మెంట్లోకి రావాలి. కొంతమంది తప్పు దారిలో వెళ్ళారు, కొంతమంది డిలేస్ అవుతున్నాయి వాళ్ళ జీవితంలో, కొంతమంది తప్పు అడుగులు వేశారు, కొంతమంది తప్పు ఆలోచనలో జీవిస్తున్నారు. కానీ 21 రోజులు నేను సమయం కేటాయిస్తున్నాను. ఆ 21 రోజుల్లో సంఘములో ఉన్న వాళ్ళు, ఆన్లైన్ వీక్షిస్తున్న వాళ్ళు, వాళ్ళందరి జీవితాలు కూడా మళ్ళీ సరి అయిన మార్గములో రావాలని దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. అందుకిచ్చాడు దేవుడు. ఈ దేవుని కొరకు కాదు, దేవుడు నీ కొరకు చేస్తున్నటువంటి కార్యము, నా కొరకు చేస్తున్నటువంటి కార్యము. ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా ఎక్కడో ఒక దగ్గర సమయం తీసుకొని వచ్చేటట్టు, పొద్దున్నుంచి రాత్రి వరకు, పొద్దున్న 6 గంటల నుంచి మధ్యరాత్రి వరకు, 12 గంటల వరకు, మిడ్ నైట్ వరకు కంటిన్యూస్గా ఏదో ఒక సమయంలో వాళ్ళు వచ్చి వాళ్ళ జీవితాలు మార్చబడేటట్టు, ఎక్కడో ఒక దగ్గర ఆ వాక్యము ద్వారా ఆశీర్వదించబడేటట్టు, ఎక్కడో ఒక దగ్గర దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళ మనసులు మారేటట్టు, ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు వచ్చి ఆ విశ్వాసంలో ఎదిగి వాళ్ళ అద్భుతము వాళ్ళు పొందుకునేటట్టు. హల్లెలూయా! చూడండి ఎటువంటి అద్భుతాలు విన్నాము ఇప్పటికే. వారం రోజులు అయ్యిందంతే. వారం రోజుల్లోనే మనము క్యాన్సర్స్ నుంచి హీలింగ్ చూసాము, మనము డెఫ్నెస్ నుంచి హీలింగ్ చూసాము. మొన్న ఒక కుటుంబం మన సంఘానికి, వాళ్ళు ఫ్యామిలీ కొంతమంది ఇక్కడ ఉన్నారు హైదరాబాద్లో, కొంతమంది అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 4 నెలల క్రితము వాళ్ళు ఒక తల్లి ఇంకా కొడుకు వచ్చారు. వాళ్ళకి అమెరికాలో ఆ కొడుక్కి ఆటిజం అని డయాగ్నోస్ చేశారు. ఆటిజం విత్ ఐ థింక్ ADHD అనుకుంటా. సో వాళ్ళకి సరైన క్లాస్కి అటెండ్ అవ్వలేకపోతున్నాడు, క్లాసెస్లో అటెన్షన్ పెట్టలేకపోతున్నాడు, సరిగ్గా చదవలేకపోతున్నాడు. 4 నెలల క్రితం వచ్చినప్పుడు వాళ్ళు ఒక సర్వీస్ అయిపోయిన తర్వాత, పాస్టర్ ఒకసారి ప్రార్థన చేస్తారా అంటే, సరే అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత అన్నాను, మీరు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటున్నారో నాకు తెలియదు, కానీ ఉన్నన్ని వారాలు తప్పకుండా రాండి, వాక్యము వినండి. ఈ రోజు నేను ప్రార్థన చేశాను కదా, ఇప్పటి నుంచి మాత్రం నీ కొడుకు గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా మై సన్ హ్యాస్ ఆటిజం అనేది మాత్రం నీ నోటి నుంచి రాకూడదు అని చెప్పాను. ఓకే, మళ్ళీ ADHD ఉంది నా కొడుక్కి, అలాగే ఎవరితో కూడా మీరు చెప్పొద్దు. ఎక్కడన్నా ఎవరితో అన్న ఏదైనా మాట్లాడాలంటే, ద డాక్టర్స్ థింక్ మై సన్ హ్యాస్ ఆటిజం అని చెప్పండి అన్నాను. ద డాక్టర్స్ థింక్ దట్, ఐ డోంట్ థింక్ దట్. అర్థమవుతుందా ఇప్పుడు? డాక్టర్స్ అనుకుంటున్నారు, నేను అనుకోవట్లేదు, కానీ డాక్టర్స్ అనుకుంటున్నారు అనే చెప్పండి అన్నాను. ఎందుకు? ఇప్పుడు ప్రార్థన చేశాం కాబట్టి. జీవితంలో ప్రతిదీ మార్చబడాల్సిందే. ఎందుకు? వాక్యం బయటికి వెళ్ళింది, వాక్కు బయటికి వెళ్ళింది. ఆ వాక్యము మళ్ళీ తిరిగి ఆ ఫలం లేకుండా మళ్ళీ తిరిగి రాకూడదు. హల్లెలూయా! సో ఒక 3 రోజులు అవుతుంది అనుకుంటా, 3-4 రోజుల క్రితం మళ్ళీ వచ్చారు. టెంట్లోకి వచ్చి చెప్పారు, పాస్టర్ గారు మా ఇండియాలో మేము ఉండాల్సిన రోజులు అయిపోయినాయి, మళ్ళీ వీ హ్యావ్ టు రిటర్న్ టు అమెరికా. కానీ ఒక సాక్ష్యం ఉంది. ఏంటి సాక్ష్యం అంటే, ఈ 4 నెలలు వచ్చాము, వాక్యం విన్నాము, దాన్ని బట్టి ఈరోజు మళ్ళీ మొన్న టెస్టింగ్కి వెళ్ళారు. టెస్ట్కి వెళ్తే రిజల్ట్ ఏంటంటే, యువర్ సన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఆటిజం ఆర్ ADHD. హల్లెలూయా! ఇప్పుడు తిరిగి మళ్ళీ అమెరికా వెళ్తున్నాము. అమెరికా వెళ్ళినప్పుడు రెగ్యులర్ క్లాస్లో వెళ్ళేటటువంటి వాట్ ఎవర్ ఆ టెస్ట్ ఏదైతే తీసుకున్నాడో అంత నార్మల్గా ఉంది. హీ విల్ బి బ్యాక్ టు హిస్ రెగ్యులర్ క్లాసెస్ అన్నారు. హల్లెలూయా! చూడండి, అది దేవునికి మహిమ తీసుకొస్తుంది. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఎప్పటి నుంచో, అది దేవుని యొక్క ప్రణాళిక. ఆ బాబు ఆ తల్లి యొక్క గర్భంలో రూపింపబడక ముందరే ఆ స్వస్థతని దేవుడు ఆల్రెడీ అనుగ్రహించాడు. హల్లెలూయా! సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి, దేని గురించి ఆశిస్తున్నా దేవుని యొక్క మార్గంలోకి రావాలి మనం. అది మన ఆలోచన ద్వారా అవ్వచ్చు, ప్రవర్తన ద్వారా అవ్వచ్చు. కానీ ఎక్కడైతే ఆ మార్పు జరగాలో మనం ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటంటే, దేవా, ఏ మార్పు జరగాలన్నా దేవా, నువ్వు నీ కృప ద్వారా నాకు అది బయలుపరచు. నేను విశ్వాసంతో ఆ మార్గాల్ని లేకపోతే ఆ తీర్మానాన్ని నేను మార్చుకుంటాను. హల్లెలూయా!
చూడండి. అలాగే యాకోబు పత్రిక 2వ అధ్యాయం, ఇది జస్ట్ నోట్ చేసుకోండి, సమయం ఎక్కువ లేదు కాబట్టి. 14వ వచనం నుంచి 18వ లేకపోతే 20వ వచనం వరకు మీరు చదివినట్లయితే అక్కడ మనము విశ్వాసము ఉంటే సరిపోదు, లేకపోతే విశ్వాసం ఉంది అని చెప్పుకోవడం సరిపోదు అంటాడు. కానీ విశ్వాసము నిజంగా ఉందంటే క్రియారూపముగా మనము చూపించగలగాలంట. హల్లెలూయా. మన క్రియల ద్వారా వేరే వాళ్ళు చెప్పగలగాలి నిజంగా ఆ వ్యక్తికి విశ్వాసం ఉన్నది అని. చూడండి, అబ్రహాం ఎవరికి వెళ్ళి నేను చాలా విశ్వాసం కలిగిన వ్యక్తిని అని ఎవరికి చెప్పుకోక్కర్లేదు. నిజంగా డబ్బు ఉన్నవాడు ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు చాలా డబ్బు ఉంది అని చెప్పుకోడు. ఒక వ్యక్తిని చూడగానే ధనవంతుడు అని చెప్పుకుంటారు, అవునా కదా? సో అలాగే విశ్వాసం ఉంది అని ఎవరి కొరకో చెప్పుకోక్కర్లేదు. నీకు విశ్వాసం ఉంది కదా, నిన్ను చూస్తే సరిపోవాలి. నీ జీవితాన్ని చూస్తే నిన్ను ఒక 2 రోజులు గమనించేటప్పటికి నిజంగా విశ్వాసంతో జీవిస్తారు అని చెప్పి, నీ కుటుంబాన్ని చూసేటప్పటికి ఏంటో వాళ్ళ తీర్మానాలు నాకు అర్థమవ్వవు కానీ నిజంగా దేవునిలో విశ్వసించి వాళ్ళు జీవిస్తారు అని చెప్పగలగాలి. హల్లెలూయా. చూడండి, కేవలము దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను అంటే ఇక్కడ యాకోబులో చూడండి, ఇది వర్స్ 19, you believe that there is one God, you do well, even the demons believe and tremble. 19వ వచనం తెలుగులో చదువు. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నా అంటే నేను కూడా దేవునిలో నమ్ముతాను, సరే దెయ్యం కూడా నమ్ముతుంది. సో దాంట్లో పెద్ద గొప్పేం లేదు. కానీ దెయ్యము దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నా కూడా తీర్మానాల్లో ప్రవర్తనలో ఏమి తేడా లేదు. కానీ మన జీవితంలో ఎలా తెలుస్తుంది? మన చెప్పడంతో కాదు, మన ప్రవర్తన ద్వారా తెలుస్తుంది అంట. హల్లెలూయా. మన ప్రవర్తన ద్వారా తెలుస్తుంది. అప్పుడు ఎప్పుడైతే ఆ ప్రవర్తనలో మార్చుకోవడం మొదలు పెడతామో దేవుని యొక్క మార్గములో మనం స్థిరపరచబడతాం అన్నమాట. రాసుకోండి ఇది, ఫెయిత్ వితౌట్ యాక్షన్ ఈజ్ నో ఫెయిత్ ఎట్ ఆల్. ఫెయిత్ వితౌట్ యాక్షన్ ఈజ్ నో ఫెయిత్ ఎట్ ఆల్. తెలుగులో ఒకసారి చెప్పండి అది. క్రియలు లేని విశ్వాసము అసలు విశ్వాసమే కాదు. క్రియలు లేని విశ్వాసము విశ్వాసమే కాదు అది. క్రియలు లేనటువంటి విశ్వాసము కాదు. విశ్వాసం ఉందంటే సరిపోదు, అది క్రియారూపముగా కనిపించాలి. హల్లెలూయా. అలాగే ఇది కూడా రాసుకోండి, క్వశ్చన్. Don't just pray for a breakthrough, obey the word of God that brings the breakthrough. తెలుగులో చెప్పండి అది కూడా. కేవలం సఫలత కొరకు దేవుని ప్రార్థించడం మాత్రమే కాదు, దాని కొరకు దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యానికి మనం, కొంతమంది ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారు నాకు బ్రేక్ త్రూ ఇక్కడ అవ్వాలండి అక్కడ. వెరీ గుడ్, ప్రార్థన చేయించుకున్నారు అంటే దేవునిలో విశ్వసిస్తున్నారు, దేవుడు ఇప్పుడు ఏదన్నా చేసి పెట్టాలని మీరు ఆశిస్తున్నారు, వండర్ఫుల్. కానీ దానికి ప్రకారముగా ఏ వాక్యము విడుదలయ్యింది, నీకు ఉన్నటువంటి సమస్య గురించి దేవుని వాక్యములో ఏమని రాయబడి ఉన్నది, ఆ రాయబడిన దాని ప్రకారము నీ ప్రవర్తన కనిపించాలి. ఎప్పుడైతే దానికి విధేయత చూపించడం మొదలు పెడతావో ఆ బ్రేక్ త్రూ ఆటోమేటిక్గా నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. చూడండి, ఆఖరిగా లెట్స్ గో టు వన్ అదర్ ప్లేస్. 1 Kings chapter 17. మొదటి రాజులు 17వ అధ్యాయం. And let's pick up in verse 1. 1వ వచనం. తెలుగులో చదివే. అంతట గిలాదు కాపురస్తులు సంబంధీయుడు తిష్బీడునైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఎలైజా దేవుని యొక్క ప్రవక్త. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క ప్రవక్త గురించి కూడా ఒకటి, ఎవరి గురించి చదువుతున్నా ఇప్పుడు నుంచి మీకు ఒకటి రిజిస్టర్ అయిపోవాలి మీ మైండ్లో. అదేంటి? ఎలైజా కూడా అతని తల్లి యొక్క గర్భములో రూపింపబడక ముందరే దేవుడు ఈ ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేది తెలుసుకోవాలి. సో ఆ ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆహాబ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన రాజుగా ఉన్నాడు. ఆ విధముగా వెళ్ళి ఆ రాజు ముందర అటువంటి మాట విడుదల చేయడానికి కూడా ఆయనకి విశ్వాసం అవసరం, ఆయనకి ధైర్యం అవసరం. ఎందుకు? ఆ సమయంలో బై దట్ టైమ్ ద వర్షిప్ ఆఫ్ గాడ్ వాజ్ అగేన్స్ట్ ఆర్ ఇట్ వాజ్ అవుట్లాడ్ ఇన్ దట్ కింగ్డమ్. ఆ రాజ్యంలో యేసుక్రీస్తు కాదు, దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళకి ఆ ఫ్రీడమ్, ఏంటి ఆ స్వేచ్ఛ లేదనమాట. కానీ అటువంటి రాజు దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడమంటాడు. అక్కడ మాట్లాడిన తర్వాత గమనించండి, 2వ వచనం చదవండి. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై,
నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియజేయగా, కంటిన్యూ. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసం చేశాను. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది. ఎప్పుడైతే మొదటి ఆజ్ఞకి లేకపోతే సూచనకి ఆయన విధేయత చూపించాడో, ఎక్కడైతే రాజు దగ్గరికి వెళ్ళమన్నాడో ఆయన వెళ్ళాడు, ఏ మాట అయితే విడుదల చేయమన్నాడో అది విడుదల చేశాడు. విడుదల చేసిన తరువాత మళ్ళీ ఇంకొక సూచన వచ్చింది, మళ్ళీ ఇంకొక ఇన్స్ట్రక్షన్ వచ్చింది అనమాట ఆయన జీవితంలో. ఈ ఇన్స్ట్రక్షన్ ఏంటి? ఇప్పుడు గో టు ద బ్రుక్ చెరిత్ అండ్ ఐ విల్ ప్రొవైడ్ ఫర్ యూ, ద రేవెన్స్ విల్ కమ్ అండ్ ఫీడ్ యూ దేర్ అంటాడు. సో గమనించండి, ఈ రెండో సూచన ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే మొదటి సూచనకి విధేయత చూపించాడో అప్పుడు రెండో సూచన వచ్చింది, దానికన్నా ముందర రాలేదు. చాలాసార్లు మనకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే మొదటి సూచన, మొదటి ఇన్స్ట్రక్షన్, మొదటి కమాండ్కి మనం విధేయత చూపించకుండా, దేవా నాకు నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు, దాని తర్వాత ఏం చేయాలి, దాని తర్వాత 5వ స్టెప్ చెప్పు అంట. దేవుడు ఏమన్నాడు? నేను 5వ స్టెప్ చెప్పేది కాదు, మొట్టమొదటి ఇచ్చినటువంటి ఆజ్ఞ నువ్వు ఫాలో అవ్వు. ఎప్పుడైతే దానికి విధేయత చూపిస్తావో నీకు రెండో ఆజ్ఞ ఆటోమేటిక్గా నీ జీవితంలో నువ్వు తెలుసుకోగలుగుతున్నావు అంటాడు. హల్లెలూయా. చూడండి, ఆ కానా విందులో ఏమన్నాడు? ఫస్ట్ నీళ్లు నింపమన్నాడు, ఆ బిందెల్లో నీళ్లు నింపమన్నాడు. అది నింపమన్న తర్వాత రెండో సూచన, రెండో ఇన్స్ట్రక్షన్ వచ్చింది అనమాట. అలాగే ఇక్కడ ఆయన వెళ్ళి నువ్వు రాజు దగ్గర మాట్లాడు అన్నాడు, వెళ్ళి మాట్లాడాడు. మాట్లాడగానే గుర్తుపెట్టుకో, దేవా నేను ఇప్పుడు మాట్లాడాను, ఇప్పుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు అని అడగక్కర్లేదు. దేవా నాకు ఎక్కడి నుంచి నువ్వు నన్ను ఆశీర్వదిస్తావు అని అడగక్కర్లేదు. దేవా ఇప్పుడు నేను రాజుకి చెప్పేశాను కదా, ఇప్పుడు నన్ను ఎవరు చూసుకుంటారు అని అడగక్కర్లేదు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు మాట్లాడావు కదా, ఇప్పుడు నేను చెప్తున్నాను రెండో ఇన్స్ట్రక్షన్, గో టు ద బ్రుక్ చెరిత్ అండ్ ఐ హ్యావ్ కమాండెడ్ ద రేవెన్స్. కమాండెడ్ అంటాడు. చూడండి ఇక్కడ కాకోలములకు ఆజ్ఞాపించితిని. ఆజ్ఞాపించితిని, ఆజ్ఞాపిస్తాను కాదు. అర్థమవుతుందా? ఆజ్ఞాపించితిని, చేసేసాను, అది ఆల్రెడీ చెప్పేశాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడు, కానీ ఇప్పుడు భయము ద్వారా ఆయన ఆహాబ్ దగ్గరికి అసలు వెళ్ళలేదు అనుకోండి, ఇప్పుడు ఏమయ్యేది? ఆయన ఇంట్లోనే కూర్చొని ఉండేవాడు, భయంతో కూర్చొని ఉండేవాడు, దేవుని యొక్క మార్గానికి దూరంగా ఉండేవాడు, దేవుని యొక్క గమ్యము చేరేవాడు కాదు. ప్రవక్త 100% ప్రవక్తే, ప్రవక్తే. ప్రవక్త అయినంత మాత్రాన్న దేవుని యొక్క గమ్యము చేరుతున్నాడని కాదు. ప్రవక్త అయిన తర్వాత కూడా దేవుని యొక్క సూచనలకి ఆయన లోబడాలి, విధేయత చూపించాలి, అప్పుడే ఆయన గమ్యము చేరేవాడు. హల్లెలూయా. అప్పుడే ఆయన గమ్యము చేరేవాడు. సో ఇక్కడ ఏం జరిగింది? ఆయన విధేయత చూపించాడు. ఇప్పుడు ఏమన్నాడు? నేను కాకులతో నేను ఆల్రెడీ ఆజ్ఞాపించాను. ఆజ్ఞాపించిన తర్వాత ఆయన అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే ఏం జరిగింది? కాకులు తీసుకురావడం మొదలుపెట్టినాయి. వర్స్ 5, సో హీ వెంట్ దేర్ అండ్ హీ డిడ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, సో హీ వెంట్ అండ్ స్టేడ్ ఎట్ ద బ్రుక్ చెరిత్ విచ్ ఫ్లోస్ ఇంటు జోర్డన్. వర్స్ 6, ద రేవెన్స్, 6వ వచనం చదవండి. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. చూడండి, ఉదయము అలాగే సాయంత్రము కూడా 2 సార్లు మీల్ డెలివరీ, 2 సార్లు. ప్రొవిజన్ అంతా ఎవరి నుంచి వస్తుంది? దేవుడి నుంచి వస్తుంది. కాకులతో, రేవెన్స్తో తెప్పిస్తున్నాడు. గమనించండి, అదేంటి దేవా, కాకులు ఇవ్వవు కదా ఆహారం, ఎక్కడన్నా దొరికితే అయ్యే తినేస్తా ఉంటే ఏం మాట్లాడొద్దు. అర్థమవుతుందా? నీ మనసుకే అర్థం అవ్వకపోవచ్చు. విశ్వాసముతో అడుగులు వేయడం మొదలుపెట్టు. విశ్వాసముతో అడుగులు వేయడం మొదలుపెట్టు. అదేంటి దేవా, 21 రోజులంటే ఎవడిస్తాడు హాలు? ఏదో చిన్న హాల్ అయితే ఎవడన్నా ఇస్తాడు, కానీ మరీ సంధ్యా కన్వెన్షన్ అంటే వాళ్ళకి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎన్నో పెళ్ళిళ్ళు ఉంటాయి, ఎంతో డబ్బు సంపాదించగలుగుతారు, కానీ అన్నీ వదిలేసుకొని 21 రోజులు మనకిస్తారా? ఎలా దేవా, ఎలా దేవా, ఎలా దేవా, ఎలా దేవా అంటే ఇంకా అక్కడే దేవుడిని అక్కడే పూజిస్తూ ఉండేవాళ్ళం మనం, అక్కడే చప్పట్లు కొడుతూ ఉండేవాళ్ళం మనం. అర్థమవుతుందా ఇప్పుడు అందరికీ?
కానీ ఇప్పుడు చూడండి, మనం ఇక్కడికి అడుగు వేయడానికి 21 రోజులు, మీకు ఒకటి చెప్పాలా, 21 రోజులకి పేమెంట్ ఇవ్వడానికి అంతటికీ కూడా నాకు దగ్గర అప్పుడు డబ్బులు లేవు. నేను అనౌన్స్ చేసినప్పుడు కూడా ఇంకా డబ్బులు లేవు. కంప్లీట్ బడ్జెట్ పేమెంట్కి కూడా డబ్బులు లేవు. కానీ ఒకటి మాత్రం నా హృదయంలో ఉండింది, తప్పకుండా ఈ స్టెప్ తీసుకోవాలి. నేను నా భార్య ప్రార్థన చేసుకున్నాము, మాట్లాడిన తర్వాత నేను అన్నాను, నా మనసులో ఎలాగుందంటే, మనం ఎస్ఎన్ గార్డెన్స్ నుంచి సంధ్యా కన్వెన్షన్కి ఎప్పుడైతే అడుగు వేసామో ఎటువంటి నడిపింపు ఉండిందో నా హృదయంలో, అటువంటి నడిపింపు ఉంది నాకు మళ్ళీ అన్నాను. ఇప్పుడు ఈ అడుగు వేయకపోతే మనం ఇక్కడే స్టక్ అయిపోతాము అన్నాను. దాంతో నా భార్య కూడా ఏకీభవించింది. ఐ బిలీవ్ ద సేమ్ థింగ్ అన్నది. సో ఇద్దరము ఏకీభవించాము. ఇద్దరం అక్కడ మరి డబ్బు ఎంతో కూడా ఇంకా తెలియదు అప్పటికి. ఇంకా బడ్జెట్ కూడా ఫైనలైజ్ అవ్వలేదు. బడ్జెట్ ఫైనలైజ్ అవ్వక ముందరే తీర్మానం తీసుకున్నాం, సరే చేద్దాం. అడుగు వేయడం మొదలుపెట్టి గమనించండి, ఈ బడ్జెట్కి అంతటికీ కూడా ప్రొవిజన్ అంటే సదుపాయం ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంటుంది. ఎందుకు? నేను అక్కడికి వెళ్తే అక్కడ సదుపాయం ఉంటుంది. అంతేగాని ఇక్కడ కూర్చొని, దేవా నువ్వు నాకు ఇస్తే నేను వెళ్తానయ్యా, దేవా నువ్వు నాకు ఇస్తే నేను వెళ్తానయ్యా, దేవా నువ్వు నాకు ఇస్తే నేను ఇక్కడే ఉండు. దేవుడు ఏమంటాడు? ఇక్కడే ఉండు, కదలొద్దు. ఎందుకు? ఏది చేసినా విశ్వాసం కోసం చూస్తున్నాడు దేవుడు. నా మాట సరిపోదా? బ్యాంకులో డబ్బు కనిపిస్తేనే నీకు అర్థమవుతుందా? నా మాట చెప్తే నీకు సరిపోదా? ఎప్పుడైతే దేవా నాకు బ్యాంకులో డబ్బు కనిపించకపోయినా నీ మాట చెప్తే నాకు చాలయ్యా, ఆ మాట మీద నేను విశ్వసించి నా మార్గములు మార్చుకుంటా, నీ మార్గము నీ చిత్తములోకి నేను నడవడం మొదలు పెడతాను అన్నప్పుడు అక్కడికి నువ్వు అడుగులు వేసి అక్కడికి వెళ్ళే లోపల దేవుడు రెడీగా పెడతాడు అక్కడ డబ్బులు. దేవుడు అక్కడ పెడతాడు నీకు డబ్బులు రెడీగా. ఎవరిస్తారో నీకు అనవసరం. కాకులు ఎలా తీసుకొస్తాయి? ఆయన చెప్తే తీసుకొస్తాయి. నేను ఎన్నోసార్లు చెప్పాను కొత్తగా వచ్చే వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇంతమందిలో ఆన్లైన్ చూస్తున్న వాళ్ళందరిలో కూడా నేను ఇప్పుడు వరకు ఒక్కరిని కూడా మన చర్చికి ఆహ్వానించింది లేదు, తెలుసా? ఒక్కరిని. ఎవరన్నా ఉన్నారో ఇక్కడ లేచి నుంచోండి, నేను ఆహ్వానించాను మిమ్మల్ని మా సంఘానికి తప్పకుండా మీరు రావాలి అని పిలిచిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒక్కరు లేరు. చూడండి, అటు ఇటు ఒక్కరు నుంచోరు. ఎందుకు? నా సొంత శక్తి బట్టి నేను ఈ సంఘాన్ని కట్టమని దేవుడు చెప్పలేదు. మొదలుపెట్టు అన్నాడు, మొదలుపెట్టాము. నేను నా భార్య మొదలుపెట్టాము, అంతే. మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఉన్న వాళ్ళందరూ ఎందుకు వచ్చారు తెలుసా? ఆయన పిలుచుకున్నాడు కాబట్టి ఇక్కడికి మీరు వచ్చారు. సంధ్యా కన్వెన్షన్లో ఫస్ట్ యానివర్సరీ అయిపోయిన తర్వాత ఫస్ట్ నార్మల్ సండే సర్వీస్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు తెలుసా? కొంతమందికి తెలుసు, కొంతమంది ఆదివారం ఉన్నారు. ఫస్ట్ ఆదివారం ఇక్కడ వచ్చినప్పుడు అందరూ కూడా ఈ ఒక్క కార్నర్లో పట్టేస్తారేమో. అంతమంది కొరకు ఇంత పెద్ద హాల్ ఎందుకు? ఆయన నడిపించాడు కాబట్టి. ఈరోజు ఎంతమంది ఉన్నారు? కానీ అయ్యి బాబోయ్ దేవా టూ మచ్ అయ్యా, మళ్ళీ ఏమనుకుంటారు, అందరు ఎలాగో మాట్లాడతారేమో, ఇంతమందిని పెట్టుకొని హాల్ మాత్రం అంత రెంట్ ఎవరు మాట్లాడుకుంటే మనకేంటి? ఆయన చెప్పాడు, ఆయన నడిపింపు బట్టి మనం విశ్వాసంతో అడుగులు వేస్తాము. హల్లెలూయా. సో నువ్వు నీ జీవితంలో దేవుణ్ణి అడుగు, దేవా నాకు నీ నడిపింపు కావాలయ్యా, ఎక్కడికి వెళ్ళాలి? ఆయనతో ఏమన్నాడు ప్రవక్తతో? నువ్వు ఆ బ్రుక్ చెరిత్ అనే దగ్గరికి వెళ్ళు, అక్కడ వస్తుంది నీకు, నీ ఆహారం అంతా అక్కడ ఉంది, కాకులు అక్కడికి వచ్చి తీసుకొస్తాయి నీకు. హల్లెలూయా. కానీ చూడండి, దాని తర్వాత 6వ వచనం చదవండి. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. 7. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. 8వ వచనము. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, చూడండి, ఆగండి. నీరు ఎండిపోగానే మళ్ళీ ఆయన ప్రార్థన చేయలేదు, దేవా ఒక అప్డేట్ అయ్యా, ఇక్కడ నీళ్ళు అయిపోయినాయి అంట. అప్డేట్ అక్కర్లేదు దేవునికి.
ఎందుకు? నువ్వు నీ తల్లి గర్భంలో రూపింపబడక ముందరే ఆయనకి నెక్స్ట్ అప్డేట్ కూడా తెలుసు. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? సో నేను ప్రార్థన గురించి మాట్లాడినప్పుడు ప్రార్థన చేసుకోవద్దని కాదు, దేని కొరకు ప్రార్థన చేస్తున్నారో ఆలోచించమంటున్నాను అంతే. సమయం గడపొద్దని కాదు, ఇంకా ఎక్కువ సమయం గడపండి. కానీ సమయం గడుపుతున్నప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నాము? ఆయన ఎంత కృప కలిగిన దేవుడు, ఎన్ని ఆలోచనలు మన పట్ల, మన పిల్లల పట్ల ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఎన్ని ఆలోచనలు, ప్రతి ఆలోచన కూడా మంచి ఆలోచన అంట. అంటే 1000 ఆలోచనలు కదా, ఒక 2 ఉండుంటాయి కొద్దిగా అటు ఇటు. 100% ప్రతి ఆలోచన నీ మంచి కొరకే, నీ మంచి కొరకు మాత్రమే. సో అక్కడ నీరు ఎండిపోయి అన్న సమయానికి మళ్ళీ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్, ఇమ్మీడియట్గా నెక్స్ట్ సూచన, ఇమ్మీడియట్గా దేవుని వాక్యం వచ్చింది మళ్ళీ ఆయన జీవితంలో. ఏమన్నాడు? చదవండి ఒకసారి. అంతటి యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఆగండి. ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. నాకు తెలుసు ఇక్కడ ఎంతకాలం నువ్వు ఉండాలో, నాకు తెలుసు నీరు ఎప్పుడు ఎండిపోతుందో, నాకు తెలుసు ఆ ఎండిపోగానే మళ్ళీ నీకు నీరు కావాలని, నాకు తెలుసు అక్కడ ఎండిపోగానే మళ్ళీ నువ్వు తినాలని నాకు తెలుసు, నువ్వు మానవుడని నాకు తెలుసు. నేను నిన్ను సృష్టించాను, నువ్వు నాకు చెప్పక్కర్లే, నాకు తెలుసు నేను నిన్ను సృష్టించాను. నేను గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాను నీ పట్ల. నేను పిలుచుకున్నాను, నేను ఒక పరిశుద్ధ పిలుపుతో పిలుచుకున్నాను అంటున్నాడు. విత్ అ హోలీ కాలింగ్, పరిశుద్ధ పిలుపుతో పిలుచుకున్నాను అంటున్నాడు. అటువంటి దేవుడు, అటువంటి రక్షకుడు. అందుకని ఏమన్నాడు? ఇప్పుడు జారఫెత్కి వెళ్ళు, అక్కడ ఒక విధురాలతో నేను మాట్లాడాను. గుర్తుపెట్టుకో, కాకితో మాట్లాడాడు, రేవన్స్. రెండోది విధురాలు. 2 సమయాల్లో కూడా ఎలైజా ఒక్క నిమిషం ఆగి, దేవా విధురాలంటే ఆమె కష్టపడుతుందేమో కదా, అంటే భర్త లేదన్నమాట కదా, ఆమె కష్టపడుతుందేమో, ఆమె కష్టపడుతుంటే ఇంక నాకేమిస్తుందయ్యా, వద్దులే ఇంకొకటి ఏదన్నా చెప్పు. కాకులు దేవా, కాకులు ఎలాగిస్తాయి నాకు? ఎక్కడన్నా ఏదన్నా మెతుకులు మిగిలిపోయినాయి అంటే కాకులు వచ్చి అది తినడానికి చూస్తాయి, కానీ కాకులు నాకు తీసుకొచ్చి ఎక్కడేస్తాయి? కానీ దేవుడు ఏమంటాడు? ఇది నా కార్యము, నేను చేస్తాను. నార్మల్గా ఏదైతే జరగదో అది నీ జీవితంలో జరిగేటట్టు నేను చూస్తాను అంటున్నాడు. ఏదైతే మనుషులకి అసాధ్యం అనుకుంటారో, ఎవరైతే జరఫెత్కి వెళ్తావా, అక్కడికి వెళ్తే నాశనం, అక్కడికి వెళ్తే నువ్వు ఏం డబ్బు సంపాదించలేవు, అక్కడికి వెళ్తే నీకేం దొరకదు, అక్కడికి వెళ్తే నీ జీవితం వేస్ట్, నీ లైఫ్ వేస్ట్. అటువంటి ప్రాంతానికి నేను పంపిస్తాను, అక్కడ నిన్ను లేవనెత్తుతాను అంటాడు దేవుడు. అక్కడ లేవనెత్తుతాను నిన్ను, అక్కడ నీ ద్వారా నా కార్యము చేస్తాను. సో ఏం చేస్తాడు? జారఫెత్కి పంపిస్తాడు. జారఫెత్కి పంపించినప్పుడు సమయం లేదు కాబట్టి జస్ట్ నోట్ చేసుకోండి. 8, 9 వచనాల్లో సూచన వస్తుంది. 10వ వచనంలో విధేయత, 10వ వచనంలో విధేయత. అలాగే 13, 14 వచనాల్లో సూచన వస్తుంది. మళ్ళీ 15వ వచనంలో విధేయత. ఎక్కడైతే సూచన విడుదలవుతుందో ఆ సూచనకి సంబంధించిన విధేయత చూపించేటప్పటికి ఆశీర్వాదం, దేవుని యొక్క సమకూర్పు. ఏ విధముగా సమకూర్చబడ్డది? ఆ విధురాల దగ్గరికి ఎందుకు పంపించాడు? ఎందుకంటే అక్కడ దేవుడు మన పట్ల ప్రణాళిక ఎలా కలిగి ఉంటాడంటే, ఎలైజా వాళ్ళ తల్లి గర్భములో రూపింపబడక ముందర ఎలాగైతే ఆయన జీవితం గురించి ఆలోచించాడో దేవుడు, అలాగే ఆ విధురాలు కూడా ఆమె తల్లి గర్భములో రూపింపబడక ముందరే దేవుడు ఆమె జీవితం గురించి కూడా ఆలోచించాడు. సో దేవుడు అంటాడు, ఇది నా ప్లాన్,
నువ్వు ఆమె జీవితం ఆమె దగ్గరికి వెళ్ళు. ఆమె ఇప్పుడు విశ్వాసముతో జీవించాలి. ఎందుకు? విశ్వాసముతో జీవించినప్పుడే నా కార్యాలు ఆమె జీవితంలో జరుగుతాయి. సో నువ్వు వెళ్ళు అక్కడికి. నువ్వు వెళ్ళలేదనుకో ఆమెకు అవకాశం ఉండదు నీ జీవితంలోకి విత్తనం విత్తడానికి. సో నువ్వు ఆమె జీవితంలోకి నేను నిన్ను తీసుకెళ్తున్నాను అంటాడు. ఆయన తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు ఏమంటాడు? నువ్వు నాకు మొట్టమొదటిగా తయారు చేయి, నేను తింటాను. నాకు తిన్న తర్వాత మిగిలిన దాంతో నువ్వు నీ కొడుకు తినండి అంటారు. ఆఖరికి ఆమె లోబడుతుంది. ఆ వాక్యం ఆయన వాక్ విడుదల చేసిన దాని ప్రకారము ఆమె తయారు చేస్తుంది రొట్టెను, ఆయన తీసుకొని వస్తుంది, ఆయన తింటాడు. మిగిలిన దానితో వాళ్ళు తింటారు. కానీ ఎప్పుడైతే ఆయనకి తీసుకొని వస్తాడో ప్రవక్త ఒక మాట, ఒక ఆశీర్వాదం విడుదల చేస్తాడు. ఆ ఆశీర్వాదము ద్వారా, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆమె ద్వారా ప్రవక్త ఆశీర్వదించబడ్డాడు, ప్రవక్త ద్వారా ఆ విధవరాలు కూడా ఆశీర్వదించబడ్డది. హల్లెలూయా. చూడండి, బయట వాళ్ళ సహాయము లేకుండా దేవుడు వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించాడు. నేను ఇప్పుడు ఆర్థిక విషయాల గురించి చెప్పట్లేదు, కానీ ఒకటి మీరు అర్థం చేసుకోండి, సంఘములో కూడా అది దేవుని యొక్క ప్రణాళిక. సంఘములో అసలు క్రైస్తవులు ఎలా జీవించాలో తెలుసా? బయట అన్యుల దగ్గరికి వెళ్ళి సహాయం తీసుకోవడం కాదు. దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? ఒక క్రైస్తవుడికి ఆర్థిక విషయాలు వచ్చేసేటప్పటికి సంఘము వచ్చి అక్కడ నాయకుడు, ప్రవక్త ఎవరైతే దేవుడు పెట్టాడో అక్కడ ఏ విధముగా సంఘము విస్తరింపబడాలో దానిలో వాళ్ళు సహాయం చేయడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే వాళ్ళు అక్కడ సాయం చేయడం మొదలు పెడతారో ప్రవక్త ఆశీర్వాదం విడుదల చేస్తూ ఉంటాడు. ప్రవక్త దేవుని యొక్క నడిపింపు బట్టి చెప్తాడు, దేవుడు ఇక్కడికి తీసుకెళ్తున్నాడు, దేవుడు అక్కడికి తీసుకెళ్తున్నాడు, దేవుడు ఈ మార్గాన్ని తెరుస్తున్నాడు, దేవుడు ఆ ద్వారాన్ని తెరుస్తున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళ ద్వారా సంఘము ఆశీర్వదించబడుతుంది. ఆ ప్రవక్త ఆ మాట ద్వారా, ఆశీర్వాదం ద్వారా జనులు కూడా ఆశీర్వదించబడుతున్నారు. జనులు కూడా ఆశీర్వదించబడుతున్నారు. ఇప్పుడు దేవుని యొక్క సిస్టమ్ ఇది. దేవుని యొక్క రాజ్యంలో నువ్వు వెళ్ళి బ్యాంక్ లోన్ తీసుకోవడం కాదు. బయట నువ్వు ఇల్లు కట్టుకోవాలన్నప్పుడు దేవుని యొక్క సన్నిధికి నువ్వు విత్తనం తీసుకొస్తావు, దేవుని యొక్క పరిచర్యకి సహాయం చేస్తావు. అప్పుడు ఏం జరుగుతుంది? అక్కడి నుంచి రావాల్సిన ఆశీర్వాదం వస్తుంది. దాని ద్వారా నువ్వు కట్టుకోగలుగుతావు. దాని ద్వారా నువ్వు కట్టుకోగలుగుతావు. చూడండి, చప్పట్లు ఎందుకు తక్కువ అయిపోయినాయి తెలుసా? మన మైండ్స్ ఎంత వాక్యానికి దూరంగా అయిపోయినాయి అంటే, దేవుని యొక్క మార్గాలకి దూరం అయిపోయింది అనుకుంటే మనము ఏమనుకుంటాం? ఇల్లు కట్టుకోవాలంటే తప్పకుండా లోన్ తీసుకోవాలనుకుంటాం. ఎవరు చెప్పారు? అది లోకం చెప్పింది. కానీ దేవుడు, నువ్వు బయట వాళ్ళని సహాయం అడుగు అని ఒక్కసారి కూడా అడగదు. పాత నిబంధనలో ఒకసారి అనలేదు, క్రొత్త నిబంధనలో ఒకసారి అనలేదు. పేతురు వచ్చినప్పుడు, దేవా మనము ట్యాక్సెస్ కట్టాలి అన్నప్పుడు, సరే ఎవడన్నా లోన్ ఇస్తాడేమో త్వరగా చూడు అనలేదు. అంటే మనం మినిస్ట్రీలో ఉన్నాం కదా, మనం పరిచర్య చేస్తున్నాం కదా, మనకి డబ్బు తక్కువ కదా, ఎవరన్నా అన్యుల దగ్గరికి వెళ్దాం, వ్యాపారం చేసే అన్యుడి దగ్గరికి వెళ్ళి అడుగు పేతురు, ఆ డబ్బు తీసుకొని ఇప్పుడు మనం కట్టేసుకుందాము అన్నాడా? ఒక్కసారి కూడా అన్యుడి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపలేదు. పాత నిబంధనలో చాపలేదు, క్రొత్త నిబంధనలో చాపలేదు. పాత నిబంధనలో అబ్రహాం ఏమన్నాడు? అందరు లేచి నుంచోండి. అబ్రహాం ఏమన్నాడు? ఎవరో వచ్చి సహాయం, ఒక రాజు వచ్చి సహాయం చేయడానికి చూసినా అన్నాడు, నీ నుంచి మాత్రం నేను ఏమీ తీసుకోను, నీ నుంచి మాత్రం నేనేమి తీసుకోను. ఎందుకు? నేను దేవుని నుంచి పొందుకున్నాను కాబట్టి. ఈరోజు నా ప్రార్థన ఏంటంటే, మీ అందరి కొరకు కూడా ఈ దేవుని యొక్క ప్రణాళిక గురించి తెలుసుకుంటున్నాము కాబట్టి, ఆ ప్రణాళిక బట్టి, దాన్ని బట్టి మన జీవితాల్లో సరి అయిన తీర్మానాలు తీసుకొని ఆయన మార్గముల్లో స్థాపించబడి ప్రతి ఒక్కరము కూడా సరి అయిన అడుగులు వేయాలని కోరుకుంటున్నాను. అప్పుడు దేవుని యొక్క మార్గములో మనము జీవించి ఆయన గమ్యము మనము
చేరతాము. ఆయన ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆమేన్. అందరూ కూడా చేతులు పైకెత్తుదామండి. ఈ సమయంలో దేవునితో ఒకసారి మాట్లాడండి. దేవునితో మాట్లాడండి. అడగండి ప్రశ్న, లార్డ్, వేర్ ఇస్ ఒబీడియన్స్ ల్యాకింగ్ ఇన్ మై లైఫ్? ఎక్కడ ఆ విధేయత ఎక్కడ కనిపించట్లేదు నా జీవితంలో? ఎక్కడ కనిపించాలి? ఆదివారాలు వస్తున్నాను, మంచిదే, కానీ ఏ ఏరియాలో ఆ విధేయత కనిపించట్లేదు? లార్డ్, వేర్ డూ ఐ నీడ్ టు షో మోర్ ఒబీడియన్స్ ఇన్ మై లైఫ్? ఎక్కడ విధేయత చూపించాలయ్యా? అది బయలుపరచు. నీ మార్గాల్లో నేను నడుస్తాను, నీ కొరకు నేను జీవిస్తాను, విశ్వాసముతో నేను నడుస్తానయ్యా. నీ కొరకు నా జీవితం అంతా కూడా నీకే అర్పిస్తున్నానయ్యా. నా జీవితము నీకే అర్పిస్తున్నానయ్యా. నా జీవితమును నీకే అర్పిస్తున్నాను యేసయ్యా అని ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Glory be to God. Glory be to God. Hallelujah. Ebenezer. Hallelujah. 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 ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా తండ్రి, దేవా, నీ సన్నిధిలో ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు. నీ సన్నిధి ద్వారా మమ్మల్ని బలపరిచావయ్యా. దేవా, ఈరోజు ఈ సమయంలో ఇక్కడి నుంచి వెళ్తున్నా కూడా దేవా, నీ సన్నిధి మాతో వస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. దేవా, ఈరోజు నీ ప్రణాళిక గురించి మేము తెలుసుకున్నాము. ఆ ప్రణాళికలో స్థాపించబడ్డానికి నూతనమైనటువంటి సహాయము పొందుకుంటున్నామయ్యా. ఎక్కడైతే మా మార్గాలు మార్చుకోవాలో, ఎక్కడైతే మా ఆలోచనలు మార్చుకోవాలో, ఎక్కడైతే మా ప్రవర్తన మార్చుకోవాలో, నీ కృప బట్టి నీ వాక్యానుసారంగా అది మార్చుకోవడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాము తండ్రి. ప్రతి విషయంలో దేవా మేము వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాము. నీ వాక్యానుసారంగా మేము వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఆశీర్వాదము, నీ కటాక్షము విడుదలవును గాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము దేవా. అలాగే ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ 21 days ఆఫ్ గ్లోరీ సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో నీ మహిమ చూచును గాక అని ప్రకటిస్తున్నాము తండ్రి. దేవా, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో ఈ 21 days ప్రతి ఒక్కరు మళ్ళీ వచ్చి నీ వాక్యము ద్వారా బలపరచబడి నీ సన్నిధిలో వాళ్ళకి రావాల్సిన సూచన వాళ్ళ జీవితంలోకి వచ్చి దాని ద్వారా స్థాపించబడును గాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్ అండ్ ఆమేన్. ఈరోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.